ఈనాటి సభకు విచ్చేసిన తెలుగు సాహిత్యాభిమానులందరికీ హృదయపూర్వక వందనలు. నేటి తెలుగు సాహిత్య కార్యక్రమం మా తెలుగు తల్లికి వందనంతో ప్రారంభమవుతుంది. నాతో పాటుగా రాయపూర్ లక్ష్మి గారు, శోభ కలిసి పాడవలసిందిగా కోరుతున్నాను. తెలుగు తల్లి మల్లెపూలంట, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లెపూలంట, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లెపూలంట, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు. తిక్కయ్య కలములో తీరంతనాలు, నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా. రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరు సుధీయుక్తి, కృష్ణరాయల కీర్తి. మా చెవుల రింగుమణి మారుమ్రోగేదాకా, నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. నేటి తెలుగు సాహిత్యకారి సమావేశానికి విచ్చేసిన సాహితీ ప్రియులైన మీ అందరికీ మనపూర్వక స్వాగతం. ఖండాంతరాలలో వికసిస్తున్న తెలుగు భాషా కళాన్ని ఆస్వాదించడానికి, తెలుగు సాహిత్య విలాసాన్ని తిలకించడానికి ఎంతో సంబరంతో వచ్చి మనందరిలో ఉన్న తెలుగు సౌభాగ్యలక్ష్మికి వందనం, అభివందనం, సుస్వాగతం. ఇది తెలుగు సాహిత్య లహరి పరంపరలో 7వ సమావేశం. ఇంతవరకు జరిగిన ఈ లహరి కార్యక్రమాలను నిండు మనసుతో ఆదరించి ఆశీర్వదించిన మీ భాషాభిమానానికి కృతజ్ఞతాభివందనములు. ఈ కార్యక్రమాల వీడియోలను ఎప్పటికప్పుడు యూట్యూబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాహిత్యాభిమానులకు అందిస్తున్న మిత్రులు శ్రీ వెన్నెలగడ్డి మధు గారికి మనపూర్వక కృతజ్ఞతలు.
సుస్వాగతం. మీ ఉత్సాహమే ఈ లహరి పరంపరకు ఊపిరి. మీ ప్రోత్సాహమే తెలుగు భాషా వికాసానికి చల్లని మల్లెపల్లి. ఈనాటి కార్యక్రమంలో తొలి పలుగా ఈ లహరి పరంపర గురించి పరిచయం చేయవలసిందిగా శ్రీ చెరుకు శివయ్య గారిని కోరుతున్నాను. సభకి నమస్కారం. మీరు చాలా మందికి తెలుసున్న విషయం ఇది. సుమారు ఒక 5-6 నెలల క్రితం, సుమారు 7 నెలల క్రితం మన మిత్రులు మాజీ వెంకటరెడ్డి గారు, తర్వాత వర్మ గారు, రాజు దివాకర్ గారు, కండపల్లి శ్రీనాథ్ గారు, మిగిలిన కొందరు శాస్త్రి గారిని ఒక కోరిక కోరారు. అంతకుముందు దివాకర్ వెంకటరావు గారి ఒక ఆ సందర్భంలో శాస్త్రి గారి కొంచెం మాట్లాడడం చాలా క్లుప్తంగా ఉండడం, అది కాకుండా కొంచెం నిపుణంగా తెలుగు సాహిత్యం గురించి చెప్తే బాగుంటుందని మధు గారు మిగిలిన వాళ్ళు శాస్త్రి గారిని కోరడం, ఆయన అంగీకరించడం జరిగింది. ఆ తెలుగు సాహిత్య లహరిలో మొదటిగా చెప్పినట్టు ఇది ఒక 7వ అంశం. ఇది మొదట శాస్త్రి గారు మా తెలుగు సాహిత్యం చరిత్రని సుమారుగా 8 భాగాలుగా చేసి ఒక్కొక్క భాగం గురించి చెప్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. మొదటిది అజ్ఞాత పర్వం అన్నారు, చైతన్య పర్వం, అజ్ఞాత పర్వం. అందులో అనాది కాలం నుంచి, చాలా కాలం నుంచి తెలుగు సుమారుగా ఉండడం, ఎక్కువ ఆనందం లేకపోవడం అలా జరిగింది. తరువాత ఆదికవి నన్నయ్య గారు రావడం, ఆయన మహాభారతాన్ని తెలిపించడం మొదలెట్టడం, తర్వాత కవి బ్రహ్మకీర్తన గారు, ఎర్రాపల్లి గారు, ఈ ముగ్గురిని, తర్వాత మిగిలిన కొందరు కవులని కూడా మన చైతన్య పర్వంలో క్లుప్తంగా పరిచయం చేశారు. ఇవన్నీ పరిచయ వార్తలే శాస్త్రి గారు చెప్పినట్టు మనం మరి ఎక్కువ కవర్ చేయడానికి కూడా ఎక్కువ టైం లేదు. ఆ తర్వాత భక్తి పర్వంలో బొమ్మాయి పోతనామాచుడు, ఆయన ఆంధ్ర భాగవతం గురించి, వ్యాస భాగవతానికి ఆంధ్ర భాగవతానికి తేడా ఏముంది, గజేంద్ర వంశం గురించి కొంచెం డీటెయిల్గా చెప్పడం. ఆ తర్వాత కవిసారం శ్రీనాథుడి గురించి, నైషధం విద్వదౌషధం అని ఆయన కవిత్వం ఎంత కఠినంగా ఉండేది, విద్వాంసులకు ఏ విధంగా ఉపయోగపడేది అని చెప్తూ భక్తి పర్వంలో ఉదాహరణగా చెప్పారు. ఆ తర్వాత వికాస పర్వం గురించి కొంత పరిచయం చేశారు. చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు, అష్టదిగ్గజాలు అలసాని దగ్గర, తరువాత నల్లి తిమ్మన, రామరాజభూషణుడు, అదేవిధంగా తెనాలి రామకృష్ణుడి గురించి కొంత ఈ వికాస పర్వంలో చెప్పారు. ఆ తర్వాత అంశం మనకి మళ్ళీ కూచిమంచి తిమ్మకవి విజయ విలాసం గురించి, తర్వాత రంగాచలం గారి గురించి, రెడ్డిరాజు గురించి ఆ టైంలో చెప్పారు. ఈరోజు 7వ భాగం. ఇందులో నైతిక పర్వం అని విభజన చేస్తూ సమాజానికి ముఖ్యంగా నైతికంగా ఉండడానికి కావాల్సింది అతి తక్కువ క్లిష్టతతోటి విన్న వెంటనే అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి అనేక మంది మహాత్ములు సమాజానికి వీలుగా పద్యాలు రచించారు. ఇందులో సంస్కృతం ఏమీ లేదు. ఈ శతకాలు ఉపనిషత్తులో విన్నవానికి ఈజీగా తెలియడానికి, బాగా అర్థమై ఆచరణలో పెట్టడానికి వీలుగా ఉండేది విధంగా చెప్పారు. ఇందులో ముఖ్యంగా నాకు గుర్తొచ్చేవి మనం చిన్నప్పుడు చదువుకున్నవి, మన తెలుగు కుటుంబాల్లో అందరికీ తెలుసున్నవే. సుమతి శతకం ఒకటి, తరువాత వేమన శతకం. భక్తి పరంపరగా చూస్తే దాసరి శతకం ఒకటి, కాళహస్తి శతకం, కృష్ణ శతకం. అలాగే సంస్కృతంలో భర్తృహరి సుభాషితాలు ఉండేవి. భర్తృహరి బహుశా 2 సరిగ్గా గుర్తులేదు. కానీ మన తెలుగులో ఏనుగు లక్ష్మణరావు గారు సుభాషిత రత్నాలని నీతి శతకం, వైరాగ్య శతకం, శృంగార శతకం విభజన చేసి తెలుగులోకి అనువాదం చేశారు. మన ప్రశ్న కొద్ది
సుమారుగా 19వ శతాబ్దంలో బ్రిటిషర్స్ కొందరు ఈ సుమతి శతకం వేమన శతకం వీటిని కూడా చూసి దాన్ని ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేసి దాన్ని ప్రింట్ చేయించి తెలుగులో ప్రింట్ చేయించి బాగా అభివృద్ధిలో కూడా తీసుకొచ్చారు. నాకు ఒక విషయం గుర్తొస్తూ ఉంటుంది. కొంతకాలం క్రితం నేను ఒక పుస్తకం చదివాను. ద ఆథర్స్ నేమ్ వాజ్ రాబర్ట్ ఫల్గమ్. ద నేమ్ ఆఫ్ ద బుక్ ఈజ్ All I ever wanted to know in life, I learned in my kindergarten. So what the man says is that whatever I needed in my life, I actually learned at the time of kindergarten. Whatever I ever learned afterwards was just an extension to the same thing. So basically he gave some very few about 12 principles that helped him in life. For example, as a child, in kindergarten, if you mess up something, you have to fix it yourself. Go and fix up. Play fair with others. Don't snatch toys of other people. Like that, he gave some very big examples. So, అదే విధంగా మనకి ఈ నీతి శతకము ఇవన్నీ కూడా విన్నబెట్టిన మనకు హత్తుకుంటాయి, జీవితంలో ఆచరణలో పెట్టడానికి చాలా ఉపయోగపడతాయి. జస్ట్ మనం ఎగ్జాంపుల్స్ చెప్పడానికి ముఖ్యంగా మనకి వేమారెడ్డి గారు ఆయన గుర్తుకొస్తూ ఉంటారు. రాజకీయంలో పుట్టినా కూడా ఆయన యోగి వేమన్న పేర్కొంది ప్రజల కోసం చాలా చిన్న చిన్న పద్యాలు రాశారు. ఉదాహరణకి ఆత్మశుద్ధి లేని ఆచార మధ్యమైన, భాండశుద్ధి లేని పాకమైన, చిత్తశుద్ధి లేని శివపూజ లేరా ఈశ్వరాకి రామలింగవేమ. అలాగే ఒకటి సుమతి శక్తులు కూడా ఒకటి చెప్పాలనిపిస్తున్నందుకు, తన కోపమే తన శత్రు, తన శాంతమే తనకు రక్ష దయ చిత్తంభం, తన సంతోషమే స్వర్గం, తన దుఃఖమే నరకం అంటూ వచ్చే సుమతి. ఇవన్నీ మనకు ప్రతిరోజు ఉపయోగపడేవి. కొంతకాలం హిందీలో ఒక సినిమా వచ్చింది, రోటీ కపడా మకాన్ అని. రోటీ కపడా మకాన్ అని. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ లైక్ రోటీ కపడా మకాన్. దీస్ ఆర్ ఎసెన్షియల్స్, నో ఫీల్డ్ స్టఫ్. తినబడుతూ కూర్చురాడడం ఎక్కువ అవసరం లేదు. కార్యక్రమాన్ని తీసుకుని శాస్త్రి గారిని ఈ శక్తం గురించి మనం తెలియజేయమని చెప్తున్నారు. ఇంతవరకు తెలుగు సాహితీ వెలుగు జిలుగులు చిందింపచేసిన ఎందరో సాహిత్యమూర్తుల గురించి తెలుసుకున్నాం. క్రిందటిసారి పింగళ సూరన్న ప్రతిభ కొంచెం వింటేనే అద్భుతం అనిపించింది. మొదలు మించిన రామసుధ పరిమళాన్ని వాసన చూశాం. తెలుగు తనకు తాలింపుతో గుమగుమలాడిన చామపుర పాకాన్ని కొద్దిగా రుచి చూశాం. తంజావూరి నాయకరాజుల తెలుగు భాషాభిమానాన్ని గురించి విని పులకించిపోయాం. విలాస పర్వం అంతా శృంగార రసభరితంగా తెలుగు సాహిత్యం విరబూసింది. విలాస పర్వం తర్వాత నైతిక పర్వం. ఈ నైతిక పర్వంలో విలసిల్లిన తెలుగు సాహితీమూర్తుల కవితా విశేషాలను వివరించవలసిందిగా సిడ్నీ తెలుగు వారికి సుపరిచితులు, మిత్రులు, పెద్దలు, గౌరవనీయులైన శ్రీ తుమ్మూరి శాస్త్రి గారిని కోరుతూ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సరస్వతి శాస్త్రమయి అని పేరు. అలాగే భువనేశ్వరి అష్టోత్తరంలో ఆవిడ శివరూప, విష్ణురూప, బ్రహ్మరూప సరస్వతి అని పేరు. పూర్ణ జ్ఞాన ప్రభావమయీ భూరి కృపాధీమయీ విద్యా ప్రజ్ఞ వివేక విజ్ఞత క్రియా సామర్థ్య తేజోమయీ.
యోగధ్యాన ప్రయోగ భాసిత అమందానంద సంపన్మయీ యోగధ్యాన ప్రయోగ భాసిత అనందానంద సంపన్మయీ సత్వతత్వ సరస్వతీ రసమయీ శ్రీలాలితాం భావయే. అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని జగన్మాత ఆయన మా అమ్మకు శతసహస్రనామాలు. సహృదయులు సాహిత్య రసహృదయులైన మీ అందరకు నమస్సుమాంజలు. ఈ తెలుగు సాహితీ లహరి పరంపరను ఎంతో నిండు హృదయంతో ఆశీర్వదించి ఆదరించి ప్రోత్సహిస్తున్న మీ భాషాభిమానానికి నా మనపూర్వక కృతజ్ఞతాభివందనలు. తెలుగు సాహిత్యంలోని అనుసంధానం మరింత తెలుసుకొని ఆనందించడానికి మనకు చక్కటి అవకాశం కలిగించిన ఈ లహరీ నిర్వాహకుల పట్టుదల కృషి అభివందనీయం, అభినందనీయం. ప్రతిసారి మనందరినీ 2 గంటల పాటు ఒక చోట ప్రశాంతంగా కూర్చోబెట్టడానికి వాళ్ళు పడుతున్న పాటలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులు కొద్దిగా తెలిస్తేనే మన భాష గురించి మాట్లాడుకోవడానికి ఎంత కష్టాలు పడాలా అని అనిపిస్తున్నారు. తెలుగు సాహిత్యంలోని అందాలను మనం తెలుసుకోవడానికి వారు చేస్తున్న ప్రయత్నం చిన్నది కాదని, దీనివలన ఎక్కడెక్కడో ఎందరెందరికో ఎంతెంతో ఉపకారం జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఈ బృహత్కార్యంలో వారి యొక్క సాధనా దీక్షకు మరోమారు వినయపూర్వక కృతజ్ఞతలు. వారికి అడుగడుగున కొండంత అండగా నిలబడి తెలుగు సాహిత్యాన్ని అందరికీ ఎన్నికైన మన్నికతో, భాషాభిమానుల మన్ననతో అందరికీ అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో మీరు వారికి అందిస్తున్నటువంటి సహాయానికి మీ సరస హృదయాలకు మరోమారు కృతజ్ఞతలతో ముందుకు సాగు. కిందసారి మనది గారు చెప్పినట్లుగా పింగళి వారి కల్పనా కథా వైచిత్రి, మల్లమ్మ రామ కథా సుధారస జరి కొంచెంగా వెళ్ళి విలాసపర్వంలోకి వెళ్ళాం. విలాసపర్వంలో తంజావూరి ప్రభువుల సాహిత్య పోషణ, వారి కవిత్వ రచన కొంచెంగా చూసాం. వారి ఆస్థానంలో ఉన్నటువంటి చేమకూర వెంకట కవి గారు విజయ విలాసంలో కవితా విన్యాసాలను కొద్దిగా తెలుసుకున్నాం. ప్రతిరోజు చమత్కృతి అని పేరు పొందిన పెద్ద మనిషి ఆయన. ఏవో 4 పద్యాలు చెప్పేసి చేమకూర గురించి అంతా చెప్పాను అని అనే సాహసం నాకు లేదు. ఒకవేళ నాకు ఉన్నా నేను ఆ మాట అన్నా కానీ పండితులైన వారు మీరు ఊరుకునేది లేదేమనుకోండి. ఆయన పద్యాల్ని, ప్రతి పద్యాన్ని కనీసం 10 సార్లైనా చదివి మనలో మనం ఆనందించాల్సినటువంటి పద్యాలు. పెద్దన్న గారు మన చరిత్రలో మంచి శృంగార ఘట్టంలో అంటాడు ఆయన. వరుసిని ప్రవరణ చూసినప్పుడు చాలా సంతోషపడుతుంది. అమ్మక చెల్ల వీరిని మిగజాంబగములు శతపత్ర చరిత్రములు అంటారు. అమ్మకి చెల్లంటే అమ్మ, ఓహో ఇతని యొక్క తెచ్చిన కన్నులు పద్మాలు చేయిస్తున్నాయి కదా అనుకుంటున్నాడు. ఆయన మీద గౌరవంతో చేమకూర ఆయన ఇంకా
ఇంకా ముందు వెళ్ళాడు దాంట్లో. కమ్మని జాడువాడు రేగలిగిన చెక్కుల టెక్కువాడు గురించి అర్జునుడిని చూసి ఆశ్చర్యపడుతుంది. అతను అన్నాడు, కమ్మని జాడువా నొరేగలిగిన చక్కని టెక్కువాడు చొక్కమ్మకు జాతికెక్కు వెలగావును మోవి మెరుంగువాడు సత్యమ్ముగా రూప సంపద ధనాది వస్తువుని మించివాడు ధిక్కరించువాడు అమ్మక చెల్ల నా హృదయం అమ్మక చెల్లదు వీనికెయ్యడం. చూడండి, ఆ పదాన్ని తీసుకుని ఆయన ఇంతటి గొప్పవాడైనా అతను అటువంటి వాడికి నా హృదయాన్ని అమ్మకి చెల్లదు కదా, అమ్మకి తప్పదు కదా అనుకుంటున్నాడు. ఆ పదాన్ని తీసుకుని ఎంత అందంగా తెలుగులో ఇంత అందం ఉంది అని చెప్పి చూపించాడు. ఈ ఒక్క పద్యాన్ని గురించి చెప్పుకోవాలంటే మనకి కనీసం ఒక 2 గంటలుగా అంత అర్థం ఉంది. ఎంత బాగుంటుందో. ఎందుకు అమ్మాయి ఈవిడ ఎందుకు అమ్మాయి హృదయాన్ని, ఈ హృదయం గొప్పదేంటి, అమ్మాడు ఈవిడ అమ్మడానికి ఈవిడ హృదయం కొంత రత్నాభరణం అయిపోయిందా, చాలా వెల అయిపోయారు. మనం ఒక వస్తువు అమ్ముదామనుకున్నా కొనేవాడు ఉన్నారు కదా, ఆ కొనేవాడు ఆయన ఎప్పుడో చెప్తున్నాడు. ఆ మిగతా బాధలో 2 గంటలు చెప్పాలంటే చేమకూర వారి నాయకులందరూ కూడా ఆయనలాగే మహాగౌరవాడు. అలాగే రఘునాథ నాయకుడి గురించి వర్ణిస్తూ ఆయన ధైర్య సాహసాలు చెప్పిన తర్వాత ఆయన దారుణాలు వర్ణిస్తూ ఒక మాట అంటాడు, అడుగు మాత్రమే కాక అంతకెక్కుడుగా ఈ జారణ అలా బలిచక్రవర్తి అంటాడు. బలిచక్రవర్తి దాదాపులో చాలా గొప్పవాడు ఆయన. అటువంటి బలిచక్రవర్తి కూడా అడిగినంతే ఇచ్చాడు, ఎక్కువ కూడా కదా ఆయన అని మామూలుగా అన్నాడు. మనం చూడండి, ఒక పదంలోనే ఉంది అర్థం. అడుగు మాత్రమే కాదు తెలుగు పదం అని. ఒక్క అడుగు తప్పితే ఎక్కువ ఇవ్వలేకపోయాడు ఆయన. ఈయన పాపం మాన్యాలు ఇచ్చేవాడు అందరికీ, పండితులందరికీ. ఆయన ఒక అడుగు మాత్రమే ఇచ్చాడు, ఈయన మాన్యాలు ఇచ్చేవాడు అని చెప్పి తెలుగులో ఉన్నటువంటి ఆ పదాన్ని అడుగు అనే పదంతో విడిచి మన భాషలో ఎంత ఔన్నత్యం ఉంది అని చూపించినటువంటి వాడు చెంపమైనటువంటి. ఇంకా చాలా ఉన్నాయి పద్యాలు చెప్పడం మొదలుపెట్టే. ఇలా చెప్పడం మొదలుపెట్టే ఈ చేమకూర తోటలోనే ఉండిపోదాం మనం ఎంతగానో. ఇక దీన్ని ఇక్కడ ఆపి ముందుకు సాగుదాం. సాగే ముందు ఒక విషయం మర్చిపోయి చెప్తాను, ఇప్పుడు గుర్తొచ్చింది. గత 2-3 సమావేశాల్లో పెద్దలు, అభిమానులు కొందరు ఈ లారీ నిర్వాహకులను అడిగారు, ఏంటి నేను నిమిషం మాట్లాడుతున్నారు, ఏం బాగాలేదు. అది ఎంతో అభిమానంతో ప్రేమతో అన్నారనుకోండి వాళ్ళు. ఆ మాటల్లో కనిపించేది, తొంగి చూసేది నిండైనటువంటి భాషాభిమానం, తొంగి చూస్తున్న వాత్సల్యం. సభా నిర్వాహకులైనటువంటి వనజ గారు ఇక్కడికి రమ్మని నన్ను ఆజ్ఞాపించగానే నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు కనిపించేది మరో ప్రశ్న. ఆ జగన్మాత ప్రతిరూపాలైన మీలో తెలుగు భాష యోష చిద్విలాస వేషాలు విశేషాలు దర్శనమిస్తాయా? అంతేకాదు, ఇంకో పద్యం గుర్తొస్తున్నారు. పండితులైన వారు దిగువందగనుండగా అల్పుడొక్కడుద్దన్నద పీఠం ఎక్కిన. అంతమంది పండితులు కూర్చుని నావంటి సామాన్యుడు ఒక వేదిక ఎక్కి కూర్చుని ఉపన్యాసం ఇవ్వడమేనా? పండితులైన వారు దిగువందగనుండగా అల్పుడొక్కడుద్దన్నద పీఠం ఎక్కిన బుధ ప్రకరమునకేమి యజ్ఞగున్. మనకేం నష్టం లేదు. కొండగ కోతి చెట్టు కొనకొమ్మలనుండగా కింద గండ పేరున్న మదేవ సింహని కుటుంబములుండవిచే భాస్కర. ఒక కోతి వెళ్ళి చెట్టు కొనకొమ్మని కూర్చుంటే కింద పెద్ద దూరంగా ఉంటారు. సింహాలు, ఏనుగులు, పెద్ద గుళ్ళు అన్నీ ఆగే తిరుగుతూ ఉంటాయి. వాటికే నష్టం. దీంతో మనం అప్రయత్నంగానే నైతిక పరంలో అడుగు పెట్టాం. ఈ భాస్కర చిన్నవాడు ఎవరో భాస్కరుడు అని మనకు తెలియదు, ఎవరో పేరు. ఎన్నో అనుభవమైనటువంటి ప్రతి సమాజంలోనూ, ఆ సమాజంలో సాహిత్యంలోనూ భక్తి, నీతి కూడా అంతఃసూత్రంగా ఆ సమాజంలో సాహిత్యంలో ఉంటూ ఉంటాయి.
వాటిని మనం వెళ్ళలేము. అలాగే మన తెలుగు సమాజంలోనూ తెలుగు సాహిత్యంలో కూడా నీతి అనేది సమాజం ఎలా మారుతుందో దానిని అర్థం పట్టి చూపించేది, ఎలా ఉండాలో చెప్పేది, ఎలా ఉండకూడదో చెప్పేది. మన తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి అనగానే దాదాపుగా మొదట్లో తిక్కన గారి భారతంలో అనుశాసన గౌరవంలో ముఖ్యంగా అన్ని నీతిలే జరిగిన కొరుడేయన నలవలయ ప్రేమ మహమ్మనగలుగుతారని కొరుడకు నొరలేపు ఆయన ధర్మబోధన గెలవనంటాడు. భీష్ముడు వారు ధర్మరాజు గారు చెప్తున్నాడు. ధర్మరాజు తెలియనివాడా? భీష్ముడు చెప్పేవాడు వాడా? అవన్నీ కూడా మన కోసం. ధర్మరాజు గారు పోయాడు, విష్ణువారు వెళ్ళిపోయాడు, కానీ ఆ నీతి మనం మిగిలిపోతున్నాడు. ఆయన చెప్పింది ఏంటి? ఎన్నో వందల విధాలు చెప్పారు. యువతలో ఎదుటి వారు నీకు ఏదైనా ఒక పని చేస్తే నీకు నచ్చకపోతే ఆ పని నువ్వు మిగతా వాడు చేయకు. చాలా సులువైన సూత్రం. చెప్పడం సులభం, పాటించడం మహా కష్టం. ఈ నైతిక పర్వంలో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, ఎప్పటి నుంచో ఉన్నారు అందరూ. దీనికి ఈ కాలానికి నైతిక పర్వాన్ని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే ఈ కాలంలో ఎక్కువ మంది నీతులను ప్రబోధించేటటువంటి కావ్యాలు, పుస్తకాలు రచించారు. ఇంతకు ముందు రచించిన వారు ఉన్నారు. నీతి అంటే ఏమిటి చెప్పాలి కదా, నీతి అంటే చెప్పాలి కదా. నీతి అంటే ఏమిటి? వినదగిన ఎవరు చెప్పిన వినంతనే వేయపడక వివరింపదగిన. ఒక మనిషి నీతిగా ఉండాలంటే అలా చెప్తున్నాడు. వినదగిన ఎవరు చెప్పిన వినంతనే వేయపడక వివరింపదగిన. కానీ కావున నిజము తెలిసిన మనుజుడిపో నీతి పరుడు మహిళ సుమతి. ఇది రాసినవాడు సుమతి సదరు. దీనికి అర్థం ఏంటంటే అర్థం చెప్పగలేదు. నీతి కూడా పద్యాల వేడికి కూడా అన్ని చక్కగా అర్థమయ్యాయి. చాలా సులభమైన సరళమైన శైలిలో ఉంటాయి. ఎక్కడ పెద్ద సమాసాలు ఎక్కువగా ఉండవు. ఇది రచించిన వాడు బద్దెన్. ఆయన ఓ చిన్న రాజు కనుకుంటున్నారు, కాదు అమ్మాచుడు మా కవి అని చెప్పి కనుకుంటున్నారు. ఎలానా సరే కానీ ఈయన కాలం సుమారుగా తిక్కలకు ఎర్రలకు మధ్య కాలం. అంత పాతపడారు. ఆయన యొక్క రచన సమాజాన్ని ఒడగట్టి మనిషి ఎలా ఉండాలో, మనిషి ఎలా ఉన్నాడో చూపించాలి. తన కోపం తన శత్రువు ఆయన చెప్పినట్టుగా చూపించాలి. నీతిపరుడు, అటువంటి నీతిపరుడు అంటే నీతి ఎలా నీతిగా ఉండేవాడు ఎలా ఉన్నారో చెప్పడం. అలాగే కొంతమంది చాలా మంది ఉన్నారు దీంట్లో. ఒక్కొక్కరి నుంచి మెరుగా చెప్పుకున్నాం. వాళ్ళు చెప్పుకుంటూ ఈసారి కవుల గురించి చెప్పడం కంటే కూడా ఏదైనా సరే మనం ఇక్కడ ఎందుకు వస్తున్నాం, నేను ఎవరో చక్కగా మాట్లాడాలన్నారు. పెద్దాంట్లో కూడా అండి, ప్రతి వారు కూడా ఇందులో నాకేముంది అనుకుని వస్తారంటే ఎప్పుడైనా సరే చాలా నిజం కదండి. ఇందులో నాకేముంది అలాగే. కాబట్టి నీతుల్లో అన్ని నీతులను తీసుకుని ఇంకా 4-5 భాగాలు వేసి ఇందులో నాకేముంది అనేటటువంటిది ఒక నీతి, నా కుటుంబానికి ఏమున్నది ఇంకొక నీతి, సమాజానికి ఏముంది మరొకటి. బాగా అర్థమైన ఇలా చేస్తే తక్కువ నేను పెద్దగా సెలవిచ్చారో బాగుంటుంది. అలాగే ఒకటి యొక్క ప్రతిభ, ఒక విద్య, దానివల్ల లాభాలేంటి నష్టాలేంటి. సరే చివరిలో అందరికంటే చివరిలో వచ్చేది అన్నీ అయిపోయిన రోజు వచ్చేది ఉంటే దేవుడు లేకపోతే వేదాంతం. కాబట్టి అలాంటి భాగాలుగా మనం మాట్లాడుతున్నాం కాసేపు. ఇందా చెప్పినట్టుగా సుమతి సదకారుడు నీతి కూడా అంటే కూడా చెప్పాడు. అలాగే ఆయనే అంటాడు, ఎప్పటికి ఏది ప్రస్తుతం అప్పటికీ ఆ మాటలాడి అభ్యుగమనము నొప్పింపక తానొప్పక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఈ కాలంలో అందరూ ధన్యుడే. ఏది నిజం చెప్పరు, ఏది నిజమో తెలుసుకోవడానికి మనం చాలా కష్టపడుతూ ఉంటాం. ఎప్పటికెప్పుడు ఏదో మాట్లాడతారు పెట్టుకోతారు అనుకుంటాం. దానివల్ల అందరూ ధన్యుడే ఈ కాలంలో నా అనుమానం. ధన్యుడు కాదనవాడు బయటకు చెప్పాల్సింది నేను ధన్యుడు కాదని. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఏదైనా సరే ఒక విషయాన్ని చెప్పినప్పుడు అవతల వాడిని నొప్పించ
కల్పించకుండా నిజం చెప్పాలి. అవతలవాడికి కొంచెం కష్టమైనా సరే నిజాన్ని చెప్పి అయ్యా ఈ మంచి నిజాన్ని చెప్పాలి. కానీ మీ అందరూ మంచివాడు మీరు చాలా మనం చెప్పి పెట్టుకోవడం పనికి వెళ్ళిన తర్వాత ముందొకటి వెనకొకటి అనమాట. దానివల్ల ప్రయోజనం ఏం లేదు. అంటే పాపపుణ్యాలు భయం లేదు కాబట్టి మనకి భయం లేదనుకోండి, పాపపుణ్యాలు ఏం లేదు కాబట్టి అందుకని భయం ఏం లేదు. అయినా నీతిగా ఉండడానికి అదొక మార్గం. అలాగే నీతిమంతుడికి మరొక ఆయన ఇంకొక నిర్వచించాడు. ఆపదలను ధైర్యపడమంచిత సంపదను దాల్పుని ఆయన ఒక పట్టిక ఇచ్చాడు. ఆయన ఉన్న లక్షణాలని చెప్పాడు. ఆపదలను ధైర్యగుణం అంచిత సంపదలను దాల్పుని చాలా కష్టం. డబ్బు కనుక వస్తే పట్టుకోలేదు. అంచిత సంపదలను దాల్పుని భూప సభాంతరాళంలో పుష్కల వాక్యతత్వం, మంచి ఆస్థానంలో సభల్లో మాట్లాడగలిగిన చమత్కారమైన శక్తి కావాలి. ఆది మహాబలి శక్తి ఆది యుద్ధంలో ధనం కాదు. యశమునందు అనురక్తి అంటే తనకు గొప్ప పని చేసి పేరు సంపాదించుకోవాలి అనేటువంటి కోరిక ఉండాలి. విద్యలందు వాంఛాపరివృద్ధి, ప్రకృతి సిద్ధమునందు సజ్జనానికి అవి ప్రకృతి సిద్ధంగా ఉండేవాడు, సహజంగా ఉండేవాడు. ఇది రాసిన ఆయన ఏం రక్షణ. దీనికి మూలం ఇందాక ఇక భక్తుల సుభాషితాలు, దాంట్లో 3 శతకాలు ఉన్నాయి. దాంట్లో నీతి శతకం, శృంగార శతకం, వైరాగ్య శతకం. ఈ మూడింటిని కూడా తిరిగించిన ఆయన ఏం రక్షణ. ఈయన సుమారుగా 1690-1700 ప్రాంతంలో పెద్దాపురం సంస్థానంలో ఆస్థాన మంత్రిగా ఉండేవాడు. పెద్దాపురం పేరుగా ఉన్నాం, అక్కడ ఉండేవాడు. ఈయనకి ఏం రక్షణ పేరు రావాలంటే ఇక్కడ తాతగారితో మా రాజుగారు సంతోషపడిపోయి ఆయన ప్రభుత్వానికి ఏనుగు బహుమతి ఇచ్చాడు. ఏనుగు మనం ఏం చేసుకుంటాం ఆయన ఇచ్చాడు. అప్పటి నుంచి వారి ఇంటి పేరు ముందు వారి ఇంటి పేరు బయటపడ్డాడు. ఆ తర్వాత ఏనుగు వాడి పేరు. ఈయన చక్కటి సరళమైన తెలుగులో ఆ భద్ర సుభాషితాలు రచించాడు. ఆ మందరికి అర్థమయ్యాడు. ఈ భద్ర సుభాషితాలు ఇంకో ఇద్దరు కూడా తగ్గించారు. ఒక ఆయన ఎలకొంచి బాలసరస్వతి అని, ఇంకొక ఆయన పుష్పగిరి తిమ్మనాన్ని. వారందరికీ కూడా ఈయన యొక్క సుభాషితాలు పూర్తిగా దొరుకుతున్నాయి. మనకి ఎంతో బాగుంటాయి, చాలా బాగుంటాయి. చెప్పుకున్నాం వాటి గురించి. ఆ తర్వాత ఇంకా మనిషి గురించి చెప్పాలి కదా, మనిషి గురించి చెప్తున్నారు ఇంకో దాంట్లో. నేరనన్నవాడు నిరజాన మహిళ, నేర్తునన్నవాడు ఆత్మగాడు, ఊరుకున్నవాడి యుక్తమోత్తముడు రా విశ్వదాభిరాముడు గొప్పవాడు. ఈయన ఈ నైతిక పర్వానికి కథానాయకుడు. ఇందాక చెప్పినట్టుగా హేమారెడ్డి గారు. ఈ రెడ్లు పంట రెడ్లు, రెడ్ల పేర్లు ఒడ్ల పేర్లు ఎక్కడానికి కష్టంగా ఉంటాయి, అందులో వాడు. ఈ రెడ్లలో 3 రకాలు. ఈయన పంట రెడ్డి. ఈయన డబ్బున్నవాడే, కొంచెం బాగా డబ్బున్నవాడు. అన్నది గారి లోపం లేదు, వ్యవసాయం లేదు, బాగానే ఉన్నాడు. ఈయన సుమారుగా 1670 ఆ ప్రాంతంలో జన్మించి సంఘాన్ని అంతటినీ చదివాడు. ఈయనకి ఏ చదువు సంధ్యలు లేవు. ఈయన చిన్నప్పుడు చాలా హాయిగా తిరిగేశాడు. డబ్బు ఉంది కదా, శుభ్రంగా తిరిగేవాడు అన్నమాట. కొంచెం కొర వయసు రాగానే అన్ని దురభ్యాసాలు అలవాటు పెట్టాడు. ఆఖరికి వేసేవాడు కూడా తిరిగేవాడు. తనదాని కొన్ని సౌభాగ్యభాగ్యం అన్నాడు. అంత వెళ్ళిపోయాడు అందరికీ. అంటే ఏంటి, వేసిన వాళ్ళు ఉండడం చాలా బాగా భాగ్యవంతున్నాడు. తర్వాత మరి ఏమైందో పాపం తెలియదు. దోషులతో డబ్బులు ఆనందం చేసేవాడు. చేసేసిన తర్వాత బహుశా విసుకొచ్చింది. బహుశా ఇంటికి వచ్చినప్పుడు పిల్లలు పెళ్లి చేశారు పాపం. ఆయన ఊరు ఎక్కడో మనకు తెలియలేదు. ఆయన చెప్తున్నాడు ఒకటి, ఊరు కొండ వీడు ఉనికి పశ్చిమ వీధి, ఊరు మోగచంద్రపల్లి మొదటి ఇల్లు అంటాడు. ఈ మోగచంద్రపల్లి ఎక్కడ ఉందా అని చెప్పి కొండవీడు అంతా వెతికేసుకుంటున్నాడు. చివరికి చిత్తూరు జిల్లాలో చంద్రగిరి తాలూకాలో ఒక ఊరి దొరికినాడు మోగచంద్రపల్లి. అక్కడ అది వేమన యొక్క పుట్టిన స్థలం. సరే, మన వాడికి కొంచెం 27 వయసు రాగానే పెళ్లి చేశారు.
పెళ్లి చేసేటప్పుడు చాలా సుఖంగా చాలా బాగుంది ఆయన అక్కడి నుంచి సుగుణవంతురాలు సొంత చేసి ఉండగా బుద్ధిమంతుల గురించి పుత్రులు ఉందా స్వర్గమేటికయ్యే సంసారకీకరణ ఉంటాడు. అంత సంతోషపడ్డాడు అన్నమాట. పెళ్లి కానీ పాపం చాలా ఆలోచించింది సేపు. దాంతో చాలా సంతోషపడ్డాడు. పడిపోయి ఇంకేం తెలియదంతా అని మారాడు. అంటే ఆయన పద్యాలన్నీ తీసుకుంటే మనం అన్ని రకరకాలుగా ఉంటాయి కాబట్టి అన్నీ ఒక రాజుని కాదేమో అనేటటువంటి కొంతమంది పరిశోధకులు అనుమానం వెలిపించడంతో ఇంకొకరు పరిశోధన చేయవలసి వచ్చినారు. ఒక మనిషి జీవితంలో ఎన్ని మార్పులు జరుగుతుంటాయో అన్ని మార్పుల్ని కూడా ఆయన రాసుకొచ్చాడు. చక్కటి చిన్న చిన్న పద్యాలు ఇంటి ఆరుడిది ఎలగారకంతల వెంట తిరుగువాడు వెర్రివాడు ఆయన మారాడు. దానికి చక్కటి ఉపమానం చెప్పాడు. పంట చేను విడిచి పరిగయ్యేటాడు. బహుశా పరిగ అంటే పట్టణాల్లో పుట్టినవాడు తెలియకపోవచ్చు, పల్లెటూరులో ఉన్నవాడు చూస్తున్నారు. పరిగ అంటే ఒక వరి చేను కోసేసిన తర్వాత ధాన్యం దారిపోయి అక్కడ పడిపోతూ ఉంటాయి. ఆ పడిపోయిన వాడు తొక్కుని పోతారు అందరూ. కొంతమంది ఆ పరిగ కూడా వస్తారు. వాళ్ళ ఏం ఓపిక లేని వాడు ఎవరో వస్తారు, కొనుక్కొని తీసుకునే వాడు. ఆయన చెప్తాడు అన్నమాట, ఇంటి ఆరు విడిచి ఎలజాలకంత పంట తిరుగువాడు వెర్రివాడు పంట చేను విడిచి పూర్తిగా పంటగా ఉన్న చేను విడిచి పరిగ చేరుకున్నట్టుగా ఉంటుంది అయితే. సరే కొంతకాలం తర్వాత భార్య మారిపోయిందో ఏమైందో మనకు తెలియదు. చెప్పులోని రాయి చెవులోని చోరీ కంటిలోని నడుసు కాయుడు ఇంటిలోని పోరు యుద్ధంత కాదయా. భార్యలో మారిపోయి పోసాను మనకు తెలియదు. అయ్యి ఉండదు పోసి అదే ఇక్కడ పాపం. అది అప్పటే కాదు ఎప్పుడు ఇంకా ఆయన పరిపక్వం రాలేదన్నమాట. ఆయన ఏం చెప్పాలి కదా, ఆయన పరిపక్వం రాలేదు. ఆయన ఇంకా వస్తుంది, మెల్లిగా వస్తుంది అన్నమాట. వస్తూ అన్నట్టు ఆలు మగని మాట ఘట్టము వచ్చిన ఆలు కాదు తిని రారు కాదు అట్టి ఆలు విడిచి అడుగునుండమే వెళ్తాడు. మనకు ఆ భయం నేర్పిస్తాను. ఎందుకంటే అడుగులు ఖాళీగా నేర్పిస్తాను. ఇప్పటికే అందరూ ఆక్రమించి ఉంటారు. మనం అందుకని మరింట్లోనే మనం ఉండమే కదా స్వర్గసీమ అనుకోవడం మంచిది. ఆయన యొక్క వాక్యాన్ని అక్కడే వెళ్ళిపోవడం అంటే ఆయన ఎలా మారాడు. ఆ తర్వాత ఆయన లంబికా శివయోగి అని ఒక ఆయన దగ్గర శిష్యర్గం చేశాడు. ఆయనకి అందరూ చెప్పారు ఏదో బంగారం చేసే విద్య వచ్చని, అభిరాములు అనేవాడు ఉన్నాడని వాడు చెప్పాడని. కట్టుదలకి ఉంది, ఏదైనా కట్టుదలని చెప్పచ్చు, ఎంతమంది చెప్పచ్చు. ఏది చెప్పినా సరే ఆయన పంచాక్షి మంత్రం చెప్పించాడు. కొందరిని చూశాక ఇవన్నీ చూసి నేర్చిన తర్వాత ఆలోచించాడు. సమాజాన్ని చూశాడు. ఓహో, ఈ సమాజంలో ఇన్ని రకాలైనటువంటి మూఢాచారాలు ఉన్నాయన్నమాట. ఆ సమాజం అలా ఉంది. ఆ సమయంలో రాజులు పోయారు, చిన్న చిన్న జమీందారులే. ఆ జమీందారుల్ని చేతిలో పెట్టుకుని ఈ మఠస్వాములు వాళ్ళు అధికారం చలాయిస్తుండేవాడు అన్నమాట. అప్పుడు బ్రాహ్మణులు కూడా ఏం చేయలేకపోయారు. ఏం చేస్తారు వాళ్ళు అంటే అలాగే చేసుకురావాల్సిందే కదా. దాంతో వారు ఎంతంటే అంతే అనమాట. దానివల్ల ఆ మూఢాచారాలన్నింటినీ తొలగించాలనే ఉద్దేశంలో ఆయన దేశం అంతా తిరిగి కొండవీడు రాయలసీమ అంతా తిరిగి పాపం అక్కడ ఉన్నటువంటి వారి యొక్క స్థితిగతులను తెలుసుకుని అవన్నింటినీ కూడా ఒక చిన్న చిన్న నీతిగా రాసుకుంటూ వచ్చాడు. ఎన్నో ఆయన 4,000 పద్యాలు ఉన్నాయి కానీ అందులో అన్ని 4,000 ఆయన కాకపోవచ్చు. మొట్టమొదటిగా ఆయన పద్యాలు తీసిన ఆయన బ్రౌన్ గారు తీసుకొచ్చి ఆయన పాపం అన్ని ప్రచురించి దాన్ని ఇంగ్లీష్లోకి లాటిన్లోకి తర్జుమా కూడా చేసేవాడు. సరే, మొట్టమొదటిగా తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి తర్జుమా చేయబడినటువంటి గ్రంథం ఏదైనా ఉంటే వ్యవస్థ. సరే, ఆయన ఈ రకరకాలుగా ఉన్నటువంటి మనం అనుకున్నాం కదా, కుటుంబము వ్యక్తిగత అనుకున్నాం కదా. తల్లి సేవించిన దైవతార్చనమే ఇంకొక ఆయన అంటాడు. తల్లి సేవించిన దైవతార్చనమే అంటారు. మిత్రులు చెప్తుంటే నాకు గుర్తొచ్చింది. కొంచెం వారు భారతదేశం వెళ్ళినప్పుడు
మరి తల్లిదండ్రులు ఉన్నారండి వాళ్ళకి ఈసారి ఎక్కడికి వెళ్ళలేదు అన్నారన్న వెంటనే తెలిసినారు. తల్లి సేవించిన దైవతార్చనమే, తండ్రి కలిగిన పెన్నిధానమే. పెన్నిధానం అంటే నిధి. దీనరక్షణమున్న తీర్థాటనమే, విద్యాధిగతయున్న వేషమే, పరమమిత్రులున్న బంధువర్గం వేర, పతిభక్తి కలిగిన వ్రతములేర. ఇది ఇప్పుడు అనుకోండి పొరపాటుది. పతిభక్తి కలిగిన వ్రతములేర, రసికత్వమున్నతో రత్నభూషణమేర, ఘన సాహసం ఉన్న కవచమేర. చూడండి, ఇవే అక్కర్లేదు, అది ఉంటే ఇది అక్కర్లేదు అని చెప్తున్నాను ఆయన. ఇష్ట సంసిద్ధి గల దత్తినెక్కనేలా, కోరుకుంటే ఎందుకంటే మనం కొన్ని అవసరం లేదు. కవిత కలిగిన రాజ్యాధికారమే, తగు వినయమున్న వశ్యౌషధంబులేరా. రామలింగేశ రామచంద్ర ప్రవాస అడిగిన సూరకవి గారు ఆయన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో ఉన్నటువంటి రామలింగేశ్వరుడి మీద ఒక శతకంగా రాస్తూ అన్ని నీటి పద్యాలే. దేవుని పేరు నీటి మందని ఎంత చక్కగా చూడండి. వారు ఇందాక మాకంటే చెప్పాలనుకున్నాను. అట్లాగా మనం ఒక్కొక్కరిని చెప్పుకుని వస్తే మనకేముంది ఇందులో అనుకుంటే, మాటకు ప్రాణము సత్యము. ఎవరో అన్నారు, మాటకు ప్రాణము సత్యము, కోటకు ప్రాణము సుభటకోటి ధరిత్రి. బోటికి ప్రాణము మానం, చీటికి ప్రాణము కాదు సిద్ధము సుమతి. ఇదేం తెలియదు, అన్నీ తెలిసినవే. కానీ మాటకు ప్రాణం సత్యం అనేది ఈ కాలంలో అది ఎక్కడో మనం కష్టపడ్డారు. ఎవరైనా అందరూ నిజమే చెప్తారు, ఏది నిజమో మనకు తెలియదు. పరిస్థితి 600 ఏళ్ళ కింద 700 ఏళ్ళ కింద ఆ మనిషి చెప్పాడు, చీటికి ప్రాణము రాదు సిద్ధము సుమతి. ఏదైనా సరే మనం ఒక కాగితం రాస్తే సంతకం పెట్టంటే దానికి విలువ లేదు అని చెప్పాడు అబ్బా. అప్పుడు అప్పుడే మీరు మనం ఎన్నోకి పోయింటే వచ్చాను. ఇంకా మూడోది, కోటికి ప్రాణమానము భారతదేశంలో ముందు తప్పడం ఉంది, విధానంలో తెలియదు అనుకుంటే. ఇలాగే నీతులు ఎన్నో ఉన్నాయన్నమాట. ఇక సజ్జనుల గురించి చెప్పుకుంటూ వస్తాడు. ఇంకా తన కోపమే తన శత్రువు, తెలియని వాడు ఎవరు లేరు. నా కోపం ఉందా, కోపడే చాలా ఉన్నారు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంలో తన సంతోషమే స్వర్గం, తన దుఃఖమే నరకమంటూ ధరణిని సుమతి. చూడండి బాగా. ఈ కాలంలో చాలా మంది చూశాను, నా కోపం ఉందా, మీరు కోపడుతున్నారని బాగుంటే నా కోపం లేదు, కోపడుతున్నారు చాలా మంది చూస్తున్నాం. తన కలిగి ఇంద్రభోగం, ఇది ఇంకా చూడండి, తన కలిగి ఇంద్రభోగం, తనలేని సర్వలోక దారిద్ర్యం, తన చావు జగత్ ప్రళయం, తను వరచిన ఎదియరమ్మ ధరణి సుమతి. తావద్దు నమ్మంట కదా మనం అక్కడ అన్నమాట. దాని మూలం అది. ఇలాగా మామూలు మంచివాళ్ళ గురించి చెప్పుకోవచ్చు. చాలా మంచివాళ్ళ గురించి అందరూ ఉన్నారు, మనం చెప్పుకోగలం. ఊరంతా దేశంతో మంచివాడే కదా, చెప్పుకోలేదు. అలా కాకుండా ఆ మంచివాళ్ళలోనే ఉపకారం చేసేవాళ్ళు ఉంటుంది కదా. ఉపకారానికి ఉపకారము, విపరీతము కాదు చేయ విపరీతంగా, అపకారికి ఉపకారం, నెపమెల్లక చేయవాడు ఏర్పరి సుమతి. అందుకని చెప్పి మనం ఉపకారం చేస్తే ఒకడు ఉపకారం చేయకపోవచ్చు. ఒకడు మనం అపకారం చేసేటప్పుడు ఈ సూత్రం ప్రకారం తప్పకుండా ఒకడు ఉపకారం చేస్తాడు. కాబట్టి మనం అపకారం చేద్దాము అని అనుకోవడం పొరపాటు నా మనవి. అలాగే చాలా ఉన్నాయన్నమాట. ఉపకారం చేసేటప్పుడు దానము చేయగోరిన వరాన్నినకీయక శక్తి లేదు. ఉపకారం చేసేవాడు ఎలా ఉంటాడు? పాపం దానం చేద్దాం అనుకున్నాడు, వాడు దగ్గర డబ్బు లేదు. డబ్బు లేదు, ఏం చేస్తాడు పాపం? అయినా సరే దానము చేయగోరిన వరాన్నినకీయక శక్తి లేనితోనైనా పరోపకారమునకై ఒక దిక్కున తెచ్చి అయిన నీవును ఇంకో చోటుకి వెళ్ళి ఎవరో కాళ్ళు వెళ్ళాలి పట్టుకొచ్చి ఇస్తాడు. ఎలాగంటే మేగుడంబుదికి పోయి జలంబులు తెచ్చి వాన అంటారు. మేగుడంబుదికి పోయి మేఘం సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ళని పట్టుకొచ్చి మనం వానిస్తుంది కదా. అందరి వాంఛిస్తారు నెరవేరేటట్టుగా భాస్కర అది భాస్కర
ఇవన్నీ కూడా ఏంటంటే చక్కగా ముందు చక్కటి ఒక విషయం చెప్పి దానికి ఉపమానం చెప్పొస్తాను అనమాట. అలాగే ఉపకారం చేసేవాడుగా అమరు చెప్పి శాస్త్రముల కుండలమున కాదు మనుషులకి ఉపకారం చేసేవాడు ఎలా అనుకుంటే వాళ్ళకి పోషణ వేయడం చెప్తాడంట. వాళ్ళ పోషణ ఏంటంటే అమరు చెవి శాస్త్రముల కుండలమున కాదు. పెద్ద పెద్ద కొండలు పెట్టుకుంటే ఆ చెవికి అందం కాదు, శాస్త్రం తెలుసుకుంటాడు. అమరు చెవి శాస్త్రముల కుండలమున కాదు వలయములు గొప్ప జీవించే వలయపాడి చేతికి కంకణాలు పెట్టుకుని ఇంత మురుగు పెట్టుకుని మధ్య మనం తాగుని చూస్తూ ఉంటామనుకోండి. బహుశా ఆ కంకణాలు కూడా ధనాన్ని దాటి పెట్టుకోవడానికి ఒడ్డు పెట్టుకోవడానికి వేసుకుని పోసేవాడు. అది కాదు రావాలి ఇవ్వాలి. అది ఒక దయాఢ్యుడు నేను పరోపకార కరణ రాణించ గంధము వలన కాదు అంటాడు. అంటే దయాఢ్యుడు దానం చేయగలిగిన వాడికి వాళ్ళ యొక్క ఉత్తరం ఎక్కడంటే గంధం అనేది రాసుకోవడం వల్ల కాదు, వాడు చేసే ఉపకారం వల్ల వాళ్ళకి ఆభరణం ఉంటుంది. అందుకే వెమగారు అంటాడు ఇది మళ్ళా ఏం ప్రశ్న ఇలా పెడుతుంది వెమగారు అంటున్నాడు ఒక చోట అటు పెట్టిన ఇటు పెట్టగా ముక్తి లేదంటాడు. ఎంత అందంగా అంటాడు, చక్కని మాట ఏమో అది మమ్మల్ని ఏమర్థం కాదు. ఇందాక చెప్పాలి అటు పెట్టిన ఇటు పెట్టగా ముక్తి రాదు అంత అర్థమైంది. అంత ఎంత బాగుంటుంది పండిన ఆయన పండిందని వాళ్ళకి. సరే ఇలా వెళుతూ ఉంటాం మనం. వెళుతూ ఉంటే ఉపకారం అవుతుంది. ఇంకోటి మాట్లాడుతున్నాం. మిత్రత్వం ఎలా ఉంటుందంటే తమ కార్యము ఘటింపుతును తమ కార్యము పరిత్యజించి పరార్థ ప్రాపకులు సజ్జనులు. ప్రపంచానందరినీ కూడా ఆయన 4 భాగాలు చేశాడు. అందరూ 4 భాగాలు ఎక్కడో పడతారు. ఏమిటంటే తమ కార్యము పరిత్యజించి పరార్థ ప్రాపకులు సజ్జనులు. మొదటి తరగతి వారు వాళ్ళ పని మానుకునేనా సరే మిగతా వాళ్ళు ఉపకారం చేస్తారు. తమ కార్యము ఘటింపుతును పరహితార్థ వ్యాపకులు మధ్యములు. మన పని మనం చేసుకుంటూ ఏంటంటే ఉపకారం చేద్దాం వాడు అనుకునేవాడు మధ్యము రెండో తరగతి. తమకై అన్ని యథార్థగాలు దైత్యులు. తమ పని కోసం అని చెప్పి అవతల వాడి పని చెడగొట్టేవాడు ఉంటాడు. వాడు గొప్పవాడేవాడు కూడా గొప్పవాడేవాడు. అప్పటి వరకు చాలా గొప్పవాడు ఉండాలి. మంచివాడేవాడు. తప్పే ఉంది చేసుకుంటాడు. తమకై అనేకార్థగాలు దైత్యులు వృధాన్యర్థవంతం గావించడి వారి కూడా ఎదురుని శక్తిమే అంటాడు. వాడికి 4 వాడికి పేరు పెట్టలేదు నేను, వాడి పేరు లేదు. ఎందుకంటే వాడు ఎటువంటి వాడు అంటే వృధాన్యర్థం నాకు పని రాదు వాడికి పెట్టడం. అటువంటి వాడు ఆ 4 భాగాలు అందంగా ఉంటుంది. మిత్రులంటే గుర్తొస్తున్నాడు. క్షీరము నీటి కొసగని సగుణములు తను చేరుటను పాలు నీళ్లు నాకు తెలుసుందాం కదా. మనం మిత్రత్వం అంటే చెప్పినట్టు క్షీరము నీటి కొసగని సగుణములు తను చేరుటను పాలు నీళ్లు కలిస్తే ఎలా ఉంటాయి చిత్రణ. పాలలో నీళ్లు కలిపేటప్పటికీ పాలు సంతోషపడిపోయి తన గుణాలన్నీ దానికి ఇచ్చేస్తుంటాడు. ఇచ్చినంత కలిపేస్తుంది, నీళ్లు తెలియదు. క్షీరము ఉత్తమముడుగా చిచ్చురికని మెచ్చజేయజలము. ఈ 2 తీసుకెళ్ళి మనం కుమ్మడి మీద పెట్టి వేడి చేస్తే వేడి పాపం 2 కలిస్తే అప్పుడు ఆ జలం అనుకుంటున్నారు, నీరు అనుకుంటున్నారు. అయ్యో మన మిత్రుడు పాలు వేడికి పోతున్నాడు పాపం, ఈయన రక్షించాలని చెప్పి ఈ శక్తిలో కింద మంట, ఆ మంట రాకపోదామని చెప్పి ఆ బాధతోటి ఆ గిన్నెలోకి పొంగి కింద పడుతున్నాడు. వీడు దుర్వార సుహృద్విపత్తి అని వన్య జలంజన దుర్ధమంతలో నిరమూడి శాంతము గురించి మహాత్మమైంది. అయ్యయ్యో మా మిత్రుడు నీళ్లు వెళ్ళి నిప్పుల్లో పడిపోతున్నాయి అని చెప్పి వాణి రక్షిద్దామని చెప్పి పాలు కూడా తనతో పాటు దూకేటాడు. మనం నిత్య జీవితంలో చూసేది కదా, అక్కడ రాగలేదు. ఆ దూకితే ఇలాంటి అనుభవంలో వెళ్ళి కాసి నీళ్లు వస్తారు వస్తే మనం ఆగుతున్నాం. అంతలో నీరు కూడి శాంతం గురించి మళ్ళా
తన మిత్రుడు మన కలిసి వచ్చేటప్పుడు ఇంకా శాంతంగా ఉంది, హాయిగా ఉంటుంది. ఈ యొక్క ఉదాహరణ నిజ మహాత్ముల మైత్రి గతి. మహాత్ములు ఈ విధంగా ఉంటారు. మహాత్ముల యొక్క మైత్రి ఇలా ఉంటుంది. అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు త్యాగం చేయాలి, మంచి ఏదో చెప్పడానికి లోక సామాన్యమైన విషయం తీసుకుని ఎంతో హృదయాన్ని అర్థుకునేట్టుగా అందరికీ అర్థమవుతుంది. ఎవరికి ఎవరూ బాధపడలేదు, ఎవరిని నొక్కించక్కలేదు. అలాగా చెప్పుకుంటూ వచ్చాడు. మనకి పట్టణ సుభాషితాలు మనం ఇవన్నీ వస్తుంటాయి. ఇక పేరు కట్టి కూడా మనం సుభాషితాలు చెప్పుకుంటాం. అక్కడ బాగుంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇలాగే అన్నారు చెప్పి కూరుకుంటే కూరిమి గల దినములలో నేరముడన్నాడు నేరం. ఇంకొక ఆయన పక్కన నుంచి ఆయన ఇస్తున్నాడు. మీరు స్నేహం బాగానే ఉందయ్యా, కూరిమి గల దినములలో నేరముడన్నాడు నేరం. మరి ఆ కూరిమి విరసమైన నేరములే తోచుతుందో నిత్యం సుమతి. ఒకవేళ కనుక మన మిత్రుడు పొరపాటున కాస్త దూరంగా ఉంటే వాటి నిజమన్నీ దొంగగా కనపడేమాట. మధ్యలో ఒక ఇంగ్లీషు మహాశయుడు అన్నాడు, ఈరోజు నీ మిత్రుడిని రేపు నీ శత్రువులాగా చూడు అన్నాడు. అంటే జాగ్రత్తగా ఉంటుందని అర్థం. ఎప్పుడో తెలియదు మనకి. ఈ కాలం ఉంటుంది అన్నాడు. పూర్వకాలం అంటే కర్ణుడు ఉన్నాడు, కర్ణుడు మిత్రుడే చూడదాకా పోయినా సరే. కాలం మారిపోయింది కలికాలం కాబట్టి. అదే ఇంకో విషయంలో కమలములు నీటవాసిన కమలాప్తిని సోకి భంగి కమలిన భంగి. రావణ పువ్వులు సూర్యుడు వస్తే ఎంతో సంతోషపడి వీక్షిస్తాయన్నమాట. అంటే సూర్యుడు దాని మిత్రుడు. కమలములు నిష్టవాసిన కమలాప్తిని సోకి భంగి కమలిన భంగి. అవే ఆ రావణ పువ్వు తీసి నీళ్ళలో తీసి పక్కన పెడితే ఒక 3 నిమిషాల్లో పడిపోతుంది. తమ తమ నిలవులు తప్పిన తమ మిత్రుడి శత్రువులు దానికి అధ్యయనం సుమతి. అంటే వాళ్ళ యొక్క స్థానాలు కనుక మారిపోతే ఆ మిత్రుడే శత్రువులు అవుతారు అని చెప్పడానికి మన పద్మని గారి సుమతి అని వారి పేరు చెప్పగల వాళ్ళ పేరు రాష్ట్రంలో అందరూ పడతారు. ఇలా వస్తుంటే వేమన్న గారు అంటాడు, కులము గలుగు వారు గోత్రము గలవారు విద్య చేత వెళ్ళిన వీరు వారు పసిడి కలుగు వారి బానిస కొడుకులు అంటాడు. ఎంత చక్కగా అప్పటికే ఇప్పుడు కూడా డబ్బును వాడితే డబ్బును వాడితే రాజ్యం ధర్మం విధం జగత్. ఎంత విద్య ఉన్నా ఎంత కులం ఉన్నా సరే ఆయన చెప్పినంత వరకు ఈ కాలంలో ఏ కాలానికి కూడా అది నిజమైంది. అలాగే పౌరుషాన్ని గురించి చెప్తారు ఇంకోసారి. గ్రాసములేక సొక్కిన జనాకృతమైన విశీర్ణమైన సాయాసమైన. అంటే పౌరుషం ఉన్నవాళ్ళ వాడు చిన్న చిన్న వాడు కక్కుతు పడదు. ఎలా వెళ్తుంది అన్నమాట. ఒక సింహం ఉందనుకోండి, గ్రాసములేక సొక్కిన దాన్ని ఆకలేస్తాను తిన్నాను లేదనమాట. జరాకృతమైన విశీర్ణమైన చిక్కిపోయిన పాపం, సాయాసమునైన కష్టపోతుంది పాపం, నష్టరుచి అయినను నాలుగు ఇచ్చిపోయింది ప్రాణభయాత్మకమైన భయవస్తుంది. అయినా సరే నిస్త్రాస నరేవకుంభ విశ్వగ్రహ కేసర భాసమానవకు కేసరి దిన తృణంబు మేలినే అంటాడు. అంటే అంత పౌరుషవంతుడైనటువంటి వాడు ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే కక్కుర్తిపడడు. ఎటువంటి వాడు కేసరి ఎటువంటిదంటే మదించిన ఏడు యొక్క కుంభస్థానంలోని మాంసాన్ని తినడానికి ఆతురతతో చూస్తున్నటువంటి సింహం. అటువంటి సింహం జీవతృణము మేలిన గడికి మీద ఆకలిస్తుందని చెప్పి. అంటే ఎవరు కూడా సత్పురుషుడు అటువంటి నిజ పనులు చెయ్యరు అని చెప్పి. అపబుద్ధి వారి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల తొలగడు చెప్పు తినడి గొప్ప చెరకు జీవెరుగున విశ్వరాజాంటాడు. అంటే అపబుద్ధివాడు ఏం చేస్తాడు? కనక సింహాసనం మన సొరకము గుర్తుండబెట్టి శుభలగ్నములను మనదగ వట్టము కట్టి వెనుకటి కూడా నేరమాను వినరాసుమతి. చెప్పులోనే అవకాశం చక్క బాగుంది. ఇలా వెళ్తూ ఉంటే కుటుంబం గురించి మనం చెప్పాను కదా, దక్షుడు లేని ఇంటి పరార్థము వేరొక తోడనండి. చూడండి, మన కుటుంబాలు చూస్తుంటాం, మనం ఎన్నో చూస్తుంటాం మన ఇంట్లో. ఒక్కొక్కసారి ఒక కుటుంబంలో ఎంతో పొందిగ్గా ఉంటుంది, ఒక కుటుంబాల్లో పోతూ ఉంటాయి. దక్షుడు
లేని ఇంటి పదార్థం వేరొకడ నుండి వేరక్షర వచ్చుతుండిన ఆయనమైన సర్వగాలు అంటే దక్షుడు అంటే నిర్వహించేవాడు. లేకపోతే ఇంటికి ఎన్ని పదార్థాలు ఎంతమంది పట్టుకొచ్చినా సరే సరిపోతుంటాడు అన్నాడు. ప్రత్యక్షం దానికి ఉదాహరణ లేకపోతే మనకేం తెలుస్తుంది, నీకు చెప్పాడు వెళ్ళిపోతాం ఆ బాగుంది చెప్పాడు వెళ్ళిపోతాం. ఉదాహరణ చెప్తే మన మనసులో పట్టుకుంటుంది. ప్రత్యక్షం వాగులను వరదలన్నీ వచ్చిన నీరు నిల్చునే అక్షయమైన గండి తగినట్టు తడాకపడువన భాస్కర అంటే చెరువు గండి దిగిపోతే మీరు నీళ్ళు వచ్చినా పోతాయి అలా పోతూ ఉంటాయి. అలాగే పట్టుదలగా కార్యాన్ని సాధించేవాడు ఎలా ఉంటారో చెప్తున్నాడు. తనిసి ఏదేపులున్నది రత్నముల చేయడం దేవతలు అక్షులు కేసాగమనం చేస్తుంటే దాన్ని మించుతున్నాడు. తనిసి ఏదేపులున్నది రత్నముల చేయడం వెరతి ఏ ఘోర శాఖో విషము చేయడం. మనకి రత్నములు దొరకంగానే వాడు ఆగిపోయారా ఆగలేదు. అలాగే విషం వచ్చిందని భయపడిపోయినా భయపడలేదు. విడచిలే యంత్రమృతము ఒడముదనుగా అమృతం దొరికే వరకు వదిలిపెట్టలేదు వాడు. నిశ్చితార్థం మొదలైన నిండమతుడు అంటే పని సాధించాలనుకున్నటువంటి వాడు ఆ పని అయ్యే వరకు కూడా వదిలిపెట్టారు. మన లారీ నిర్వాహకులాగా ఆలంబింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఇంక మళ్ళా ఇంకో 3 భాగాలు చదువుకోగా మనుషులు ఏదైనా పనిగా కొంతమంది ప్రారంభించండి. ఎందుకు అవసరంగా ఇది అవదాలు ఎందుకు వచ్చింది? ఇప్పుడు ప్రారంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఇది మనం చేయలేము, దీనిలో 3 విఘ్నాలు వస్తాయి. మీరు ఎదుర్కో పనిచేసిన ఒక ఆయన ఉండేవాడు. ఆయన బాబు ఈ పని కావాలని ఆయన అడిగితే దాన్ని ఎలా చేయకూడదో చెప్పేవాడు. దాంతో మనం చాలా కష్టపడి వాడిని ఎలా బాబు నాయన కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి. ఆలంబింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆలంబించి మరిత్యజంతులు విఘ్నాయుక్తులై మధ్యములు. ఈ మధ్యమ తరగతి వాడు కూడా ప్రారంభిస్తారు. ప్రారంభించి మధ్యలో విఘ్నం రాగానే చాలే మన ప్రాంతం ఇంతే ఉంది అనుకుంటారు. ధీరులు విఘ్నమానులకు నృత్యున్నతోత్సాహులై ప్రారంధార్థం ఉజ్జగింపరుసుమీ విజ్ఞానధులుగా ఉంటారు. ధీరులు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి విఘ్నాలు వచ్చింది మహా ఉత్సాహం అంటారు. ఎందుకు చేయలేము మనం, దీనివల్ల ఎందుకు ఇలా వచ్చింది అని చెప్పి నృత్యున్నతోత్సాహులై మించిన ఉత్సాహంతో ప్రారంధార్థం ఉజ్జగింపడు. అదే కనుక రాముడు ఎందుకు వచ్చింది మనకి? రాముడు మనకి ఎప్పుడున్నాడో మనకి తెలియదు. మన ప్రభావం ఎప్పుడు పడిపడి విడిపడలేదు. రామాయణం ఉండేది కాదు. అంటే ధీరుడు అనమాట. ధీరుడు. అలాగే ధర్మరాజు అర్జునుడు అటువంటి ధీరుల తరగతిలోకి మనల్ని ఎదగమని చెప్పి అన్యాపదేశంగా చెప్పుకొస్తున్నాడు. అటువంటి పరిస్థితి ప్రయత్నాల గురించి ధైర్య పద్ధతి గురించి చెప్పుకుంటూ వస్తాడు. ఎన్నో ఉన్నాయన్నమాట. ఇన్ని చెప్పిన వాటికి వస్తుంటాయి పద్యాలు. సరే, ఇక మరి రామయ్య గారు చెప్పాం కదా ఇందాక మసలి గడిపి వారి బాధ్యత కోరుకున్నాడు కదా. ఆయన సంఘంలో ఉన్నటువంటి మూఢాచారాలను తీసుకుని చక్కగా ఆ ఆచారాలలో ఉన్నటువంటి తప్పులు చూపించి ఇది ఇలా చేయకూడదు బాబు అని చెప్పడానికి ఆయన చిన్న చిన్న పద్యాలు, ఆటలు పద్యాలు తీసుకుని చెప్పుకుంటూ వచ్చాడనమాట. ఆయనలో ఇందాక చెప్పినట్టుగా ఆత్మశుద్ధే ఆచారం ప్రాణశుద్ధి అని పాఠ్యాలు కదా వారు చెప్పినట్టుగా. అలాగే గంగిగోపాలు గడిపలేని కాదు, కరివడేనే కరము పాలు, భక్తి కలుగు కూడు పట్టడైన చాలు అంటాడు. ఏంటి భక్తి చాలా ఉందనుకుంటాము ఈ చూసుకొని పొరపాటు. ఈయన అంటాడు మనకి కొత్తవాడు అంటాడు అన్నమాట. ఆయనలో హాస్యం ఎంత బాగుంటుందో చూడండి, ఎంత అందంగా ఉంటుందో చూడండి. గుహలలో వచ్చి గురువుల వెనకంగా క్రూర మృగముకందు తారసిరిన ముక్తి మార్గం అది ముందుగా దూకురా అంట. గురువుల గురించి పెట్టి గుహలను వెతుక్కుంటే ఒక క్రూరమృగం కనుకుంటే అదే ముక్తిస్తుంది నీకు, ముందు గురువు అక్కడే ఉంటుంది. అంత హాస్యం చూడండి, చక్కటి
నాకు పండితుడు చాలా మంది వారు కాదు. ఉన్నా సరే వాళ్ళందరూ కూడా ఈ మనస్వాములుగా తిరిగి మనస్వార్థాలు పడుతుంటాయి. వ్యవసాయం వాడిని బతకాలి కదా, దాన్ని నిరసిస్తూ చెప్తాడు. వేద విద్యలలో వెస్యల వంటి భ్రమలు పెట్టి తేట పడగలి, అంతే కదా. వేదంలో అన్నీ చెప్తాడు. ఇది కాదు, ఇది కాదు, అది కాదు, ఇది కాదు అంటే ఏదో చెప్పడం మనం. గుప్త విద్య యొక్క ప్రకాంత వంటిది అంటాడు. అసలు భార్య ఎటువంటి భార్యలాంటి ఏంటంటే గుప్త విద్య అంటే బ్రహ్మ విద్య. అది ఒక్కటే ప్రకాంత వంటిది. అది బాగా మళ్ళీ ఇటు వచ్చేటప్పటికి ఇటు మన వేదాంతంలో వచ్చాడు. మన వేదాంతం ఉందనుకుంటావా? పాలసాగరంలో పవడించేవాడు గొర్రెల ఎట్ల పాలు కోరణీయ. చూడండి, కృష్ణుడు పాలసాగరంలో క్షీరసాగరంలో ఉంటాడు కదా. వీళ్ళ పాలు గొర్రెల ఎట్ల పాలు కోరణీయ. ఎదుటి వారి సొమ్ములు ఎల్లవారికి ఎంత బాగుంది చెప్పుకోవాల్సింది. అంటే వేమన మహాపండితుడు కాదు, ఆయన చదువుకోలేదు. ఆయన చదువుకున్నదంతా సమాజాన్ని గురించి చదువుకున్నాడు. ఆయనకి అప్రయత్నంగా ఆడవాళ్ళు వచ్చాయి. అలా చెప్పడం వల్ల మనకి ఈ నీతి గురించి మనం ఎక్కడ కూడా మర్చిపోయాం. ఇది గుర్తుంటుంది అనమాట. ఇది గుర్తుంటుంది చక్కగా. ఎంత బాగా అలా వెట్టించాడు కదా అని దీనికి ఏమి రాదుకుంటే రామనామ పఠనం అయితే వాల్మీకి అరగ పోయడయ్యు పాపడయ్యు అంటాడు. రామనామం జపించడం వల్ల కదా ఆయన బ్రాహ్మణుడు కాకపోతే బ్రాహ్మణుడు అయ్యాడు. కులము ఘనము కాదు, కులము ఘనము కూడా అంటాడు. కులం ఘనం కదయ్యా బాబు, గుణం ఘనం అని చెప్పుకొస్తాడు. సరే, మన ఇంటి పెడితే మన సమాజానికి పెడితే తప్పిచ్చు వాడు వైద్యుడు ఎప్పుడు ఎడదగకపారు ఏడు విజుడు చొప్పడిన కూడను తప్పడకున్నట్టు చొరక ముసలది. ఈ కాలంలో తప్పించువాడు వైద్యుడికి డాక్టర్ దగ్గరికి పోయి మాకు తప్పిస్తావారు అనుకుంటున్నాడు. తప్పించువాడు వైద్యుడు ఎప్పుడు ఎడదగకపారు ఏడు విజుడు అంటే అప్పించువాడు అంటే ఆపదలో సహాయం చేసేవాడు అని అర్థం. వైద్యుడు అంటే మన శరీరాన్ని బాగా చెప్పేవాడు, దాన్ని మందించేవాడు. నీరుంటే మనకి నీరే ప్రాణాధారం అని చెప్పొస్తాడు. అలాగే వీళ్ళందరూ ఉంటే ద్విజుడు అంటే మంచి చెప్పేవాడు అర్థం, ఉద్యోగించేవాడు అని అర్థం కాదు. మంచి చెప్పేవాడు, మంచి చెప్పేవాడు ఉండాలి. మనం తప్పుగా ఆనందాలు ఉంటుంటే మంచి చెప్పేవాడు ఉండాలి. మళ్ళీ ఆయన చెప్పాడు, శృతి గారు చెప్పాడు అన్నమాట. సరే, దైవం దగ్గరికి వస్తే మళ్ళా దైవం ఏంటి? కుటుంబంలో ఇంకా చాలా మంది చెప్పాడు. కుటుంబం సమాజంలో ఎన్ని మూఢాచారాలు విప్రుడల్లో చేరి వెర్రి కూతలు చూసి ఏమనుకోవద్దు. ఎంత బాగుంటుందంటే విప్రుడల్లో చేరి వెర్రి కూతలు చూసి సతి పతులను కూర్చి సమ్మతమున మును ముహూర్తముంచ ముండట్ల మోసరా అంటాడు. ఎంతో పెద్ద వెళ్ళపండితులు మా ముహూర్తాలు గట్టిగా పెట్టి వాళ్ళని వీడికి వెళ్తే కొన్నాళ్ళు బతకోవచ్చు కదా. పోతే మరి ఆవిడ విధవతలు అవుతుందయ్యా. చక్కటి మాట, చక్కగా అంటే సమాజానికి ఉన్నటువంటి గాయాన్ని మళ్ళా కత్తికి మందు చేసేటప్పుడు అలా కూతురు చెప్పాడు అన్నారు. అంత బాగుంటాయి చూడండి. ఇవన్నీ కూడా వీటిని మనం ఆచరిస్తామని కాదు, కానీ తెలుసుకుంటే మన తెలుగులో ఎంతటి మహాయోగులు ఉద్భవించి సమాజంలో ఉన్నటువంటి మూఢాచారాలని కొరడా పెట్టుకున్నట్టుగా పెట్టి చూపించాలని తెలుసుకున్నాను. అందుకని దేవుడి గురించి చెప్తాడు, అది బాగుంటాయి. ఆయన దేవుడి గురించి చెప్తే చాలా చక్కగా ఉంటాయి అన్నమాట. రాళ్ళు దేవుళ్ళు అయినా రాసులు కావాలంటాడు అన్నమాట. హృదయమందున్న ఈసుని తెలియక ఈసుని తెలియక శిరలకెళ్ళ మనకు జీవురా శిరలనేమి ఉన్న జీవులంతే కాక అసలు ఉండేవాడు అక్కడ ఉన్నాడు. దానికోసం ఈ తపనంతాను. అంతేగాని రాతి బొమ్మకేల రంగైన వాళ్ళు చెప్తాడన్నమాట. ఆ కాలంలో అలా ఉంది, ఈ కాలంలో అనుకోండి. రాతి బొమ్మకేల రంగైన వాళ్ళు గుళ్ళు గోపురములు కుంభములు
కూడుగుడ్డ తాను కోరినా దేవుడు అడుగుతాడు. దేవుడు అడుగుతాడా అడగడు. మనం కొద్దిగా చెప్తాం అనుకోండి, కానీ దాన్ని విపరీతంగా తీసుకుని వెళ్ళి అదే అర్జం అదే మోక్షం అనుకోకూడదు. అది ఒక సాధనం మాత్రంగా తీసుకుని వదిలిపెట్టగలిగినటువంటి మహాపురుషులు ఉన్నారు. ఆ మహాపురుషుల్ని తయారు చేయడమే ప్రేమ యొక్క ఉద్దేశం అన్నమాట. ఆ విధంగా చెప్పొచ్చాడు ఆయన. ఇంకా దైవంలోకి వెళ్తే ఇక కాసేపు దైవమైనటువంటి విద్య నిగూఢ ఉత్తమము విత్తము రూపము పురుషానికి విద్య ఎటువంటిదో చెప్తున్నాడు అనమాట. మనం అటువంటి విద్య ఎటువంటిది? విద్య నిగూఢ ఉత్తమము విత్తము అంటే మనం చూపించక్కర్లా, మన డబ్బు ఎవరికి కనపడతాం. విద్య నిగూఢ ఉత్తమము విత్తము రూపము పురుషానికి విద్య యశస్సు భోగగరి విద్య గురుండు విదేశమంతుడు విద్య విశిష్ట దైవతం విద్యకు సాధిధనము లేదు విద్య విపాల పూజితం విద్య నిరుంగని వాడు భక్తుడే హర్తలుగా ఆలోచన మహర్నిశం సుఖపుష్టి చేయి. అంటే విద్య మన దగ్గర ఉంటేట ఎవరు ఎత్తుకోలేరు మన దగ్గర నుంచి. మన దగ్గర డబ్బుంటే ఎత్తుకోవచ్చు. పోసారు హర్తకు కాదు అంటే ఎత్తు దొంగకి కనబడదు అటువంటి విద్య. అంటే అటువంటి విద్య నేర్చుకోండి, విద్యను పొందండి అని చెప్పడానికి ఆయన. ఆ విద్య ఉన్నటువంటి వాళ్ళ ఎలా ఉంటారు, ఆ విద్యలో ఉన్న వాళ్ళ మీద వాళ్ళని ఏ విధంగా ప్రజలు చూడాలి అనే విషయం మనం చెప్పుకొస్తాడు. వనజ బౌండు కోపమున వాహనమైన మరాళ భక్తకం వనజమని విహార కరణంకు తొలంగుల చేయుగా. బ్రహ్మగారు ఉన్నాడు, బ్రహ్మగారికి వాహనం హంస. ఆయన ఒకసారి కోపం వచ్చింది, హంస మీద కోపం వచ్చింది. ఇంకొక అనేది అనుకున్న సమయానికి రాలేదు, కోపం వచ్చింది. అంటే కోపం రాలేదు. ఒకసారి కోపం వచ్చేసి వనజమని విహార కరణము తొలంగుల చేయుగా. హంసకు ఒక లక్షణం ఉంది, అది సరస్సులో చక్కగా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి నువ్వు ఇవాళ వెళ్ళడానికి వీలేదు, నువ్వు విహారానికి వెళ్ళడానికి వీలేదు అని ఆయన శాసించాడు. మనసు కోపం వచ్చింది, శాసించవచ్చు, తప్పే ఉంది. వనజమని విహార కరణము తొలంగుల చేయుగా వెళ్ళడానికి వీలేదు అంటున్నాడు. కుంభరమున బుద్ధ జీవన విభాగ విధాన నిరూఢ వైపునీతి మహాయశో విభవసారం హంసకు మన్పదారుని అంటాడు. కానీ అప్పటికే హంసకు ఇంకొక కీర్తి వచ్చి ఉంది అప్పటికే. ఆ కీర్తి ఏంటంటే పాలు నీళ్లు విడదీసి పాలు ఒక్కటినే తీసుకునేటువంటి శక్తి దానికి ఉంది. అటువంటి ఆ శక్తి వల్ల వచ్చిన కీర్తిని బ్రహ్మగారు కదా వారి తరం కాదు తీరేట్టుగా. అంటే విద్య ఉన్నటువంటి వాడిని ఎవరు కూడా వాడి విద్యను ఎవరైనా చేయలేదు. కావాలంటే వారికి శిక్ష విధించవచ్చు, కానీ విద్యను ఎవరైనా చేయలేదు పాపం అని చెప్పడానికి చక్కటి ఉదాహరణ అన్నమాట. బ్రహ్మగారిని గురించి చెప్తాడు ఆయన చక్కగా. ఇంకా విద్యని చాలా ఉన్నాయనుకోండి, చెప్పవచ్చు. ఏం చెప్పుకున్నా సరే పోతున్నాయన్నమాట. వనజ భవన్లు నిన్నసలు రాసిన రాత గణంబ కొంచెమో విను మరుభూమికి ఎగిన లభించు మెరుగు చేరబోయిన ధర్మధికంబు రాదు. విద్య ఉన్నవాళ్ళ వాడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బ్రహ్మగారు నీకు ఏం రాశాడో నీ నృతి మీద అది ఎక్కడ ఉన్నా వస్తుంది, ఎక్కడికి పోయినా పర్వాలేదు. అంతేగాని ఆ ధనం కోసమని ఏదో పేరు ప్రతిష్టల కోసమని డబ్బున్న వాళ్ళ దగ్గరికి మహారాజు దగ్గరికి వెళ్ళి యాచించు. కడుగు అన్యము ఆ ధనాన్ని నా వరణేది మృతతుల్యముగా వారి గ్రహించు గడము చూడుమా అంటాడు. అంటే ఒక కొండ తీసుకువెళ్ళి ఆ కొండతో నీళ్లు, కొండతో సముద్రంలోకి తీసుకెళ్ళినా ఆ కొండ నీళ్ళే వస్తాయి, నూతిలో పెట్టినా ఆ కొండ నీళ్ళే వస్తాయి. కాబట్టి ఓ చదువుకున్న పండితులారా అని ఉద్దేశించి చెప్తున్నాడు అన్నమాట. మీరు డబ్బు ఉన్న వారి మీద రాజుల దగ్గర కాలమే పడకండి, మీకు ఎంత వైకుంటే అంతే వస్తుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్పాడు అన్నమాట. ఇంకా రమణ గారికి ఎన్నో ఉన్నాయి, ఇలాంటివి ఎన్నో చక్కటి వేదాంత విషయాలు ఉన్నాయి. అటు వేదాంతం చెప్తాడు, అటు మూఢాచారాలను నిగ్రహిస్తాడు, మళ్ళా వేదాంతానికి వస్తాడు. చాలా ఇష్టం పెట్టని. ఇప్పుడు ఇది కూడా చెప్పాలి. పెట్టని దినముల లోపల పెట్టిన దినముల లోపల కట్టడోలకైన వచ్చు నానార్థములు. ఎప్పుడన్నా కాస్త పెట్టి ఉంటే మనం ఎక్కడున్నా సరే మనకు
కావాల్సినవి మనకు అడవులలో వస్తాయి. పెట్టిన దినముల పెట్టని దినముల కనకపు గట్టెక్కిననేమి లేదు కదరా సొంతి అంటాడు. కనకపు గట్టు అంటే మేలుపడతాం. మేలుపడతాం అంతా బంగారం. బంగారం పండుగ వెళ్ళి కూర్చున్నా సరే నీకు వచ్చేదంటే నువ్వు పెట్టలేదు కదా. ఆయన చెప్పినట్టుగా ఇటు పెట్టిన అటు పెట్టిన ఇటు పెట్టక ముక్తి లేదన్నట్టుగా ఇటు పెట్టవలసిందే అన్నమాట. ఈ పెట్టాలి. అలాగా ఇంకా ఎన్నో దైవం గురించి ఉన్నాయి. గురుడు వారు శతకోటి సుపరులు వాహినీపతులు. దేవతలు వాళ్ళకి ఏం తక్కువ? దేవతలకు ఏమి తక్కువ లేదు, అన్నీ ఉన్నాయన్నమాట. వాళ్ళకి ఏమున్నాయో అని చెప్పాడు. గురుడు వాళ్ళు శతకోటి. వాళ్ళు అంటే వజ్రాయుధం. శతకోటి అంటే వజ్రాయుధం. వారు అంటే ఆయుధం అన్నమాట. సుపర్వులు వాహినీపతులు దేవతలందరూ సేనాధిపతులు. సురభవనము కోట అమరావతి. సురభవనము కోట మధుసూదనుడు సైతం సాక్షాత్తు కృష్ణుడు విష్ణుమూర్తి వాళ్ళ పక్కన ఉంటాడు. తండ్రి దిక్కడిపతి కాదనకు బాగాది రాయడం కూడా నాటిడు. ఇవన్నీ ఉన్నా సరే రాక్షసులకి ఇంద్రుడు ఓడిపోయాడు. ఏమిటయ్యా ఇంద్రుడు నీకంటే శరణము దైవమే, పురుష శక్తి నిరర్థక నిబంధనలు. అన్నింటికి కూడా కారణం ఎక్కడో ఇంకో చోట ఉందన్నమాట. అలా అని ప్రయత్నం మానకూడదు, ప్రయత్నం చేయాలి మనం. కానీ ఒకవేళ కనుక ఫలితం రాకపోతే కారణం ఇంకొక చోట ఉండుంటుంది పోసాను అని చెప్తాడు. ఎంత చక్కటి ఉదాహరణ ఎంత బాగుంటుందండి. రాత్రి మూషకము వివరము నుంచి కరండబద్ధమై వీధిని చెక్కి ఆశని పెద్దయిడేసిన పాము. ఒకటిట్లో ఒక పాము పుట్లో పాము కూర్చున్నాడు. రాత్రి పాము దానికి భోజనం పెట్టినవాడు ముందు పెట్టలేదంటే దాన్ని చెప్పిన వాడు పెట్టలేదు పాము. ఇది వీడు గుర్తే తాడు పట్టలేదు పాము. అందుకని దాన్ని మనం కండిషన్ దానికి భోజనం పెట్టాలి. రాత్రి అలాంటి దొరకటి ఉపవాసం ఉందా గంట చుట్టూ కూర్చుని పాము అన్నమాట. రాత్రి మోషకము వివరము నుంచి కరండబద్ధ కాక ఇట్లా ఎలా ఉంటే వాళ్ళు వీధిని చెక్కి ఆశని పెద్దయిడేసిన పామువారు. అక్కడ అలా ఉన్న పాములు రాత్రి కూడా ఒక ఎలుగు వచ్చింది పాపం. ఆ పండుగ వచ్చింది ఎలుగు ఏదో ముందే తిన్నాను. ఈ వెదురుగుట్ట కనపడింది మాకు చక్కగా కనపడింది, చాలా బాగుంది. ఇందులో లోపల ఏదో ఉందని చెప్పి దానికి చిల్లు పెట్టి లోపలికి రాత్రి మూషకము వివరంబనరించి కరండబద్ధమై వీధిని చిక్కి ఆశజడి పెద్దయిడసిన పామువాద సంపాదన చెంది ఆని తిని పాము దొరంగ విలంబుత్రోవని ఆ ఈ చేసినటువంటి చిట్టుతోటి అతను తినేసి ఆ చేసిన చిట్టు కూడా బయటపెట్టాడు పాపం. ఏతడి హాని వృద్ధులకు ఎక్కడి దైవ కారణం అవుతుంది. ఒకళ్ళు బాగుపడాలన్నా ఒకళ్ళు చెడిపోవాలన్నా అన్నిటికీ కూడా దైవం కారణం నాయనా అని చెప్పడానికి చక్కటి ఉదాహరణ. ఎంత బాగుంది చూడండి. చక్కటి కాదన్న మర్చిపోలేదు కదా. ఇంకా మనం అసలు మన మిత్రుల గురించి మనం చెప్పలేదు. మనకి చాలా మంది ఈ దేశంలో ఈ ప్రపంచంలో మిత్రులు ఉన్నారు. వాళ్ళని రెండు పద్ధతులుగా వెళ్తాము. ఒకడు ముఖ్యులు, రెండోడు దుర్జనులు. తిరిగి ఈశ్వరుల దైవము తీయవచ్చు, నవిని మృగతృష్ణలో నీరు కావవచ్చు, తిరిగి గుండేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుని మనసు రంజింపరాలు అని అనుభవం. వాళ్ళు ఉండబట్టే మనం వాళ్ళ గురించి చెప్పగలుగుతున్నాం అనమాట. లేకపోతే ఇవేవే లేవు. మొదలులోనే వాళ్ళు చెప్పాడు వీళ్ళని గురించి చెప్పుకొచ్చాడు. తెలివి ఎవింత లేని గర్భానికి సర్వము తెలిసింది నన్ను గర్భితమతిని వేరించి తొలి ఎలా ఉంటారు మూర్ఖులంటే ఎవరికంటే చక్కటి ఉదాహరణ ఇచ్చారు. వాళ్ళకి తెలివితేటలు లేకపోయినా సరే నాకు అన్నీ తెలుసుకుంటారు. వాళ్ళకి రెండు లక్షణాలు ఉన్నాయి. అలానేమో వచ్చారు. వాళ్ళకి రెండు లక్షణాలు. ఒకటి తనకే అంతా తెలుసుకోవడం, రెండవది అవతల వాడికి ఏం తెలియదు. ఇద్దరు గొప్పవాళ్ళు. ఆ రెండు లక్షణాలు ఉంటాయి. వాళ్ళు తెలివి ఎగింత లేని చూడని గర్భానికి సర్వము తెలిసింది నచ్చు గర్భితమతిని వేరించి తొలి ఇదివరకు తిరిగాను అలాగా అని చెప్పిస్తున్నాడు. ఇప్పుడు ఉద్యోగమైన పండితుల సన్నిధించక మొదటిసారిని ఏదో పండితుని ఇద్దరు పండితులు కలిసి ఉంటారు. వచ్చారు కలిసేటప్పటికి కొంచెం చెప్పాడు ఆయన నీకు రెండు దుర్లక్షణాలు మానుకుంటే నువ్వు బాగుపడవాలి. అది తెలిసింది. తెలియని వాడమై మెలగితిని గతమయ్యి నిదానం
అనంతకల్పము అంటాడు. ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే నాకు ఏమీ తెలియదు తెలిసింది అని చెప్పుకొస్తాడు. ఈ మూర్ఖుని గురించి చెప్పుకొస్తూ మొట్టమొదటి అదే మూర్ఖుడు ఎలా ఉన్నాడంటే వాళ్ళ గురించి మనం చాలా చెప్పుకోవాలి. మహానుభావుడు ఆకాశముల నుండి శంభుని శరముల నుండి సీతాదృశ శ్లోకం పైన హిమాద్రి నుండి మహానుభావుడు కూడా పెద్దవాడు కూడా పడిపోవచ్చు. వాడు ముఖ రావచ్చు ఒకసారి అవడానికి ఉదాహరణ చెప్పాడు. గంగానది ఎలా వచ్చిందో చెప్పాడు. ఆకాశముల నుండి శంభుని శరముల నుండి సీతాది సుశ్లోకమైన హిమాద్రి నుండి భూమి భూలోకముల నుండి యస్తోకాంబోది పయోధి నుండి పవనాంధోలోకముంజే గంగా పూరం కష్టం పెక్కు బంధులు వివేక భ్రష్ట సంపాదన భ్రష్టస్య కావాలి అంటే భ్రష్టుడు అవడానికి రకరకాల మార్గాల్లో భ్రష్టించడం. అలా అయిన వాళ్ళు ముక్కుడు అన్నాడు. జలముల అగ్నిచత్రమున చండమయూకిని దండతాళనముల వృషగత్తవముల చెప్పుకొస్తున్నాడు. అందరికీ కూడా మందులు ఉండొచ్చు, అన్నిటికీ కావలసినటువంటి ప్రత్యవాయువు ఉండొచ్చు. ఏంటి జలముల అగ్ని ఉందనుకోండి, నీళ్ళతో మారిపోతున్నారు. ఛత్రమున చండమయూకుని ఎండగట్టుగా ఉంటే పొడిగేసుకోవడం. దండతాళనముల వృషగత్తవములను ఎద్దుల్ని గాడుల్ని తోలాలంటే గట్టిగా కొడితే పడతాయి. వల్పకు మత కేంద్రం ఏనుగుట అంశం పొడిస్తేనే నడవ. చెరువుకు రోగం ఔషధం ఉంటే పెద్ద రోగం ఉందనుకోండి, దాన్ని ఔషధంతో కూడా మారవచ్చు. విషముందకు మంత్రయుక్తి విషాన్ని మంత్రం వేసి పావుగాడు మంత్రం వేసి మాన్పించు. మంత్రయుక్తి ఇమ్ముల దొడగట్ట చేయను అన్నింటినీ చక్కగా చేయవచ్చు. కానీ మూర్ఖుని మూర్ఖత మాపవచ్చునే అంటే మూర్ఖుని యొక్క మూర్ఖత్వాన్ని మార్చడం చాలా కష్టం. చాలా బ్రహ్మదేవుడు తనని కూడా కాదని చెప్పడానికి అన్నమాట చెప్పాడు. అట్లాగా ఈ మూర్ఖుల గురించి ఎవరిగా చెప్పాడు, శుద్ధికాలు చెప్పాడు, ఎన్నోపచారాలు చెప్పాడు అనమాట. శుద్ధికాలు వేమగారు ఇంకా మేము అప్పుడు బుద్ధివారికి చెప్పొచ్చాయి కదా మనం. అల్పుడి ముడి పలుకు ఆడంబరముగా సద్య నుండి పలుకు చల్లగా ఎంత బాగుంది. కంచుము రోగినట్లు కనకమ్మ రోగిన అంత పని చెప్పి ఒక చిన్న మాటతోటి చక్కటి ఉదాహరణతో ఉందన్నమాట. అలాగే మనవాడు అడుగుతున్నటువంటి సామెత అన్నీ ఉన్న విస్తర అన్నిమణిగే ఉంటుంది, ఏమీ లేని విస్తర ఎగిపడుతుంటుంది అని చెప్పి దాన్ని చక్కటి సామెత తీసుకొచ్చాడు. ఎంత చదివి ఎంత ఏమేమి చేసినా ఈనుడు ఎవరునము మానలేడు. బొగ్గు పాల గడుగు బొగ్గునా మరినము విశ్వదాభిరామ వినవేమ అంటాడు. ఇలాగా ఎన్ని పద్యాలు చెప్పినా సరే గుర్తు వస్తూ ఉంటాయన్నమాట. కనక సింహాసనం అని చెప్పాను కదా మనం. అట్లాగే ఇంకెన్నో ఉన్నాయన్నమాట. తప్పులెన్ను వారు తండోపదండంగు ఉర్వి జనులకెల్లా ఉండి తప్పు. తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినవేమ. ఆమె ఇంగ్లీష్ ఆయన ఒక ఎదురువాడి మీద వేలు చూపించే ముందు నీ వేపు 3 వేలు తిరుగున్నాయని గుర్తుపెట్టుకోవాలి. దాన్ని అలా చెప్తున్నాను అనమాట. అంటే తప్పు ఎంచుకోవడం ఎంతో తేలిక అనమాట. కోపములను ఘనత కొంచెమైపోవు. తన కోపము తన శత్రువుకి ఏమయ్యారో చెప్పారు. కోపములను ఘనత కొంచెమైపోవు, కోపములను మీద పొడి చెందు, కోపం అనగానే కోరిక లీడేరు అంటాడు. కోపం కనుక తగ్గిపోతే కోరికలు తప్పకుండా నెరవేరుతాయా? మీ అందరూ కూడా మిగతా అందరూ కూడా నీకు సహకరిస్తారు అని చెప్పడానికి తన కోపం తన శత్రువు ఎంత చక్కటి సామెత అవుతున్నాడు. అది అందరూ కూడా ఒకసారి పొద్దున్నే లేచి రామనామంతో పాటుగా ఇది కూడా ఒక్కసారి అనుకుంటే ప్రపంచం ఇంతకంటే ఎంతో బాగుంటుంది. మన అదృష్టం కొద్ది ఈ స్మృతి శతకాన్ని రామ శతకాన్ని కూడా ఇంగ్లీష్లో తర్జుమా చేశారు కాబట్టి వారు కూడా కలుపుతూనే ఉంటారు ఈ విషయాన్ని. మనం మర్చిపోవచ్చు. ఆలోచించండి. కోపం వస్తే ఒకసారి ఆలోచించండి. ఇందువల్ల కోపం రావడం మన కోసం కానీ మన మీద కానీ మిగతా వాళ్ళ మీద రావడం మన మీద
అనుకున్నారు. కోపం మీద కోపం కాదు, అంతేగాని మిగతా వారికి కోపం వస్తే ప్రపంచానికి చెడు మనకి నష్టం. ఇలాగా మూర్ఖుల గురించి ఇంకా ఎన్నో ఎన్నో పద్యాలు ఎన్ని చెప్పినా సరే తనివి తీరనటువంటి అనమాట. సరే మన దైవం దగ్గర ధర కర్వాడు సూర్యకర సంతప్త ప్రధానుడై దైవం ఎలా ఉంటుంది? కరవాడు అంటే మామూలుగా చెప్పుకోవాలంటే బట్టతల కరవాడు అని అంటారు, అంటే జుట్టు లేనివాడు. ధర కర్వాడు ఒకళ్ళు సూర్యకర సంతప్త ప్రధానుడై పడతోడను పరిపెత్తి చేరి నిలిచిన కాళత్రమ ఛాయ. పాపం ఎండలో పెడుతున్నట్టు ఎండలో పెడుతుంటే ఎండ బాగా వెంటకాస్తుంది, నెత్తి మాడుకుంటుంది. పాపం మాడుతుంటే ఒక చోట నిల్చుందామని చెప్పి పెద్ద చెట్టు అయితే లేకపోతే ఒక తాడి చెట్టు దగ్గర నిల్చున్నాడు. తాడి చెట్టు నీడ దొరుకుతుంది, చాలా దొరుకుతుంది అనమాట. మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం కొంచెం ఉంటుంది, నీడ ఎక్కువ ఉంది కదా బాబు, అయినా కలుపు కదా కూర్చున్నాడు. పడతోడం పరిపెత్తి చేయగలిగిన తాళత్రమచ్చాయి తచ్చిరము ఫలవాత వేగం సద్యోగముగా ఆయన కమ్మగాడు ఆ తాడి కూడా ఆయన ఉంటుంది. బొరి దైవోపాతములు బొవ్వు కడకు బొవ్వుంగదాయా దైవ యొక్క సహాయం లేకపోతే వాడి వెనకాలే ఆపదలు పెడుతుంటే అనుకోకుండా కూడా ఏమనుకోవద్దు, ఎవరిని ఉద్దేశించింది కాదు. క్షమ కవచము వెంటనే ఎవరైనా ఉద్దేశించి ఉన్నా సరే క్షమ కవచము క్రోధముది శత్రువు జ్ఞాతి ఉదాసనుడు మిత్రము తగుమందు దుర్జనుడు దాడుతమన్నయములు సువిద్య విత్తము ఉచిత భూషణం ఉదాత్త కవిత్వము రాజ్యము. ఈ క్షమాపూర్వక పదార్థములను మెరుగు పట్టున తత్కవచాలు లేటి అంటారు. చూడండి, ఇవన్నీ కూడా క్షమ అనేది కవచం. శిరస్రామణి క్రోధమని శత్రువు కాబట్టి మనకి క్షమ ఉంటే, క్షమ అంటే ఓర్పు కనుక ఉంటే ఇవే అక్కర్లేదు, హాగే వెళ్ళిపోవచ్చు. కోపం ఉంటే మనకి శత్రువసమే లేదు, మనమే శత్రువు మనకి. జ్ఞాతి ఉదాసనుడు, జ్ఞాతి అంటే అన్నదములు, ఆస్తి కోసం దెబ్బలాడుకునేవాడు వాడు అడిగిలాంటి వాడు. మిత్రము తగ్గుమందు, మిత్రులు చక్కటి మిత్రులు మీనాటి వాళ్ళ వల్ల మందులు. దుర్జనుడు దారుణ పన్నయములు సువిద్య విత్తం. ఇందాక విద్య మంచిది, మంచి విద్య విత్తం అంటారు. ఉచిత లంచ భూషణం, కొంచెంగా అవి ఉండాలన్నమాట. కొంచెం ఆలోచించుకోవాలి, అప్పుడే కంగారు పడకుండా అన్నింటికీ ఎగబడకుండా ఉంటే చక్కగా ఉంటుందన్నమాట. లంచం ఉండాలి. ఉదాత్త కవిత్వం రాజ్యం, చక్కటి కవిత్వం ఉంటే రాజ్యం కవిత కలిగిన రాజ్యాధికారమే రాజంటే అలాగా అవసరం లేదు, రాజ్యం అవసరం లేదు. అలా ఆ విధంగా ఇవన్నీ కనుక ఇది ఉంటే, మొదటి ఉంటే తత్ కవచాలు లేటి రెండోది అక్కర్లేదయ్యా మీకు అని మనందరినీ కూడా చక్కటి మంచి మార్గంలో నడిపించడానికి భర్తృహరి గారి ఎప్పుడో 2000 ఏళ్ల కింద రాసినటువంటి భర్తృహరి సుభాషితాలని ఏనుగు లక్ష్మణ్ గారు మనకి చూపించారు. ఇందాక అట్లా సోలగారి గారు కూడా మనం చెప్పాడు కదా ఒకసారి, ఇల్లు చూసిన తోటి ఇల్లాలి శుభవతి అందరూ నడుస్తున్నారు. మొత్తం పని అయితే బాగుంటుంది. ఇల్లు చూసిన తోటి ఇల్లాలి శుభవతి అంటే ఇల్లు చూస్తే చాలు, ఇల్లాలి యొక్క గుణం కనబడుతుంది. మిగతా కూతురు ప్రకటించు మాత గుణము వ్యాఖ్య ఉండాలి. తల్లి యొక్క లక్షణం కూతురు చెబుతుంది, ఆలోచించక్కర్లేదు కూడా. కూతురు మా మాటలు చెప్పక నాకు చూస్తున్నాను కాబట్టి చాలా ఉన్నాడు అన్ని ఆచరణ వస్తాయి. ఇవన్నీ మంచి మంచి అన్నమాట. వీటి వలన మనకి మన కుటుంబాన్ని, మన సమాజాన్ని ఏ విధంగా నైతికంగా పైకి తీసుకురావాలి, ఏ విధంగా నడిపించి మంచి వారిని మంచి మార్గంలో నడిపించేటట్టుగాను, చెడ్డవారిని మంచి మార్గంలో తిప్పడానికి వీలుగాను చిన్న చిన్న పదార్థాలు, పెద్ద పెద్ద మాటలు లేకుండా కిందకి 3-4 వారాలు ప్రసంగాలు చెప్తున్నాం. పెద్ద పెద్ద సమాసాలు, కృష్ణదేవరాయ సమాసాలు చెప్తున్నాం. అటువంటి సమాసాలు ఏం ఉపయోగిస్తానికి ఉన్నదల్లా చిన్న చిన్న వాక్యం, చిన్న చిన్న పదార్థాలు మనకి హృదయానికి హత్తుకునేటట్టుగా చెప్పినటువంటి వాళ్ళు మీరందరూ అన్నమాట. ఇటువంటి మీరందరూ మహాత్ములు వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు, నా చెప్పినట్టుగా
తల్లి గర్భం నుండి ధనము తేలేవాడు, వెంట పోయేడు నాడు వెళ్ళిపోయేడు నాడు వెంట రాదు. ఈశ్వరుడు ఎంత స్నానం చేయండి చెప్పడానికి, తల్లి గర్భం నుండి ధనము తేలేవాడు, వెళ్ళిపోయేడు నాడు వెంట రాదు. లక్షాధికారైన రమణమన్నమే కాని మెరుగు బంగారం నింగపోడు. నిజమే కదా, మనకి రమణాన్నం కూడా దొరకదు. ఈ మధ్యలో మిగతా వ్యాసులన్నీ పట్టుకుని ఎక్కడ తినలేకపోతాను వస్తారు. లక్షాధికారైన రమణమన్నమే కాని మెరుగు బంగారము నింగపోడు. ఎత్తమార్జన చేసి వెరవీయుడు కానీ కూడబెట్టిన సొమ్ము వెంట తోడు రాదు. ఎంతో కష్టపడతాడు, ఎన్నెన్నో కోట్లు, కోట్ల కోట్లు, ఈ కాలంలో కోట్ల కోట్లు ఖర్చు పెడుతున్నారు, సంపాదిస్తున్నారు. కూడబెట్టిన సొమ్ము వెంట రాదు. పొందుగా మరి దాని భూమి లోపల పెట్టి దాన ధర్మం లేక దాచి దాన్ని ఏం చేస్తాడు? భూమిలోనే ఒకరు దాచుకోవాలి కదా, మిగతా చోట పెట్టుకుంటే మేము దొంగలు తీసుకుపోతాం. దాచి తుదకు దొంగల వ్యక్తిలో దొరకవును అంటే బాగా చివరికి దొంగలు తీసుకెళ్తారా మనకు తెలియదు. దీని గురించి అని ఒక చిన్న వాక్యం చెప్పాడు చివరిలో. తేనె దింటీగిరియవా తిరువళ్ళు అంటాడు. పాపం తేనెటీగలు ఎంతో శ్రమపడి ఎన్నెన్నో రోజులు కష్టపడి తీసుకొచ్చిందంతా ఎవరికి ఇస్తుంది? తేనంతాను ఎవడో పడిపోతాడు అంతే. వాడు అవి తినవు, పాపం అవి తినలేవు, వాటి వల్ల కాదు. ఇది చెప్పింది ఎవరంటే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దుడ్డ దూడ అని శేషప్ప గారు ఆయన అనమాట. ఆయన ధర్మపురిలో ఉన్నటువంటి నరసింహస్వామి మీద ఒక సతగా చెప్పారు. చెప్తూ దాంట్లో కొన్ని నీటి పద్యాలు చెప్పారు, అన్ని కాదు, కొన్ని నీటి పద్యాలు చెప్పారు. ఇది ఒకటి. ఇలాగ ఏది గుర్తొస్తుందో ఎప్పుడు గుర్తొస్తుందో మనకి తెలియదు, వస్తున్నాయన్నమాట. ఇలా వస్తూ ఉంటాయి ఎన్నో పద్యాలు ఉంటాయి, ఎన్నో. వేమన శతకం మీరందరూ కూడా కనీసం 10 పద్యాలైన వేమన పద్యాలు రావాలి, కనీసం 10 పద్యాలైన సుమతి శతక పద్యం రావాలి. ఆయన పద్యాలు ఉంటాడే, పొట్టగారు కూడా అలాగే 10 పద్యాలు అన్నాడు, ఇప్పుడు 10 పద్యాలు అన్నాడు అంటే రావాలన్నమాట. అంత గొప్పవాళ్ళు వాళ్ళందరూ కూడా అని 10 ఎందుకన్నానంటే 10 కాలాలు వాడు బతకండి అంటే 10 సంవత్సరాలకి అట్లా అర్థం అన్నమాట. లెక్కలేనంత కాలం బతకమని అర్థం. అలాగే లెక్కలేనిగా రావాలి. మనకు 100 పద్యాలు వస్తే మన అబ్బాయి 1 పద్యం వస్తుంది. మీ మనవాడికి అది వచ్చే అవకాశం లేదు. కాబట్టి మనకి 1000 పద్యాలు వస్తే మన మనవాడు 1 పద్యం వస్తుంది. కనీసం అదే మనం ఎంతో ఖర్చు పెట్టి ఎన్నెన్నో సంపాదించి ఎన్నెన్నో ఇల్లు కట్టి ఎన్నెన్నో భవంతులు కట్టి చివరికి ఇచ్చేది ఎవరికి? మన మనవాడికే కదా. వాడు ఉంచుకుంటాడో లేదో మనకు తెలియదు, కానీ వాడు ఉంచుకునేది హస్తకు గోచర మహాత్మనిశం సుఖపుష్టి చేయి, అది ఇవ్వాలన్నమాట. వాడు ఇవ్వగలిగింది ఏంటంటే వాడి దగ్గర నుంచి దొంగలు ఎత్తుకుపోలేనటువంటిది వాడు ఇవ్వాలి. ఇవ్వాల్సింది ఏంటిది? మన భాష, మన జాతి, మన సంస్కృతి, మన సాహిత్యం, మన నీతి, మన సంప్రదాయం. ఇది మనం వారికి ఇచ్చిన రోజున ఆ తరాలు మనకు, మన పూర్వ తరాలకి, మన తర్వాత తరాలకి కూడా రుణపడి ఉంటాయి అని చెబుతూ నేను ఎన్ని సెలవిస్తున్నాను. గంటల పాటు మనందరినీ మంత్రముగ్ధులను చేసిన శాస్త్రి గారి తెలుగు భాషాభిమానం, దాని మీద ఆయనకున్న అధికారం, చక్కటి వాక్ చాతుర్యమే దీనికి కారణం. వారికి మనందరి తరఫున మరొక్కసారి కృతజ్ఞతాభివందనాలు. మనందరం పండితులం, మన ముందు నేనెంతటి వాడిని అని ఆయన నిరాడంబరంగా చెప్పిన మల్లెపువ్వు
మొగలుపు పరిమళ ఆకర్షణకి సహజంగా అందరూ ఎలా ఆస్వాదించడానికి తాత్పర్యపడతారో అలాంటిదే శాస్త్రి గారి ఈ సాహిత్య నైపుణ్యం. ఆయన ఎంతో సమయం వెచ్చించి మనకి చక్కగా వివరించిన సామాజిక నైతిక విషయాలను ఆస్వాదించి ఆచరణలో పెట్టడానికి కృషి చేసి ఈరోజు సాహిత్య లహరికి ఈ సమాజానికి ఎంతో న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ప్రయత్నం చేద్దాం. ఈ లహరి పరంపరలో నన్నయ్య నుండి ఎందరో సాహిత్యమూర్తుల గురించి విన్నాం. ప్రతిసారి ఆనాటి ప్రసంగంలోని కవులందరినీ మించిన వారు అనుకునే వాళ్ళం. ఈ ప్రసంగాలన్నీ వింటే తెలుసుకున్నది ఏంటంటే మన కవులంతా ఒకరిని మించిన వారు మరొకరని, లేకపోతే ఎక్కడ బద్దెన, ఎక్కడి వేమన, ఏ ఊరి లక్ష్మణ. మనిషికి మంచి మార్గంలో నడపడానికి, సమాజాన్ని సరియైన పద్ధతిగా నిలపడానికి దేశకాల ప్రాంతాలతో పని లేదనే విశ్వాసంతో, ఎలాగైనా మంచిని పెంచాలనే పట్టుదలతో తెలుగు సాహిత్య భవనంలో అమూల్యమైన రత్నాల్ని పొదిగిన సువర్ణ శిల్పులి మహనీయులు. తెలుగు జాతి నైతికంగా 10 కాలాల పాటు నిలిచి వెలగడానికి దోహదం చేసిన సామాజిక తత్వవేత్తలు ఈ నైతిక పర్వంలోని కవితామూర్తులు అనిపించింది శ్రీ శాస్త్రి గారి ప్రసంగం విన్నాక. ఇంకా ఎంతుందో, ఇంకా ఎన్ని అందాలున్నాయో మన తెలుగులో అనే ఆలోచన కలిగించింది శ్రీ శాస్త్రి గారి ప్రసంగం. నైతిక పర్వంలో సుప్రసిద్ధులైన కొందరి సాహిత్యవేత్తల గురించి వివరించిన శ్రీ శాస్త్రి గారికి మనందరి తరఫున మరొక్కసారి కృతజ్ఞతలు. ముద్దు ముద్దుగా నీతి శుద్ధలు రంగరించిన సాహిత్యపు ముద్దల్ని మనందరి చేత ఆరగింపు చేసిన కాలం ఇది. ఇప్పుడు శాస్త్రి గారి తెలుగు భాషా సాహిత్య పుష్పగుచ్చంలోని మరొక పద్య పుష్పాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఎప్పటిలాగానే ఇది 7వ సాహిత్య లహరి కార్యక్రమంలో ఆయన కలం నుండి వెలువడిన 7వ శీర్ష పద్యం. అప్పిచ్చువాడెంతో ఆప్తుడు, మాటకు ప్రాణము సత్యమన్ ప్రాజ్ఞులిచట. అప్పిచ్చువాడెంతో ఆప్తుడు, మాటకు ప్రాణము సత్యమన్ ప్రాజ్ఞులిచట. చదువెంతయున్న రసజ్ఞత లేకున్న చప్పిడి కూరన్న సరసులిచట. చదువులు ఎంతున్నా రసజ్ఞత లేకున్న చప్పిడి కూరన్న సరసులిచట. మూర్ఖుని మెప్పింప ముమ్మూర్తుల తరము కాలని చెప్పిరి కవులు ఇచ్చట. మూర్ఖుని మెప్పింప ముమ్మూర్తుల తరము కాదని చెప్పిరి కవులు ఇచ్చట. కులమతముల కన్నా గుణశీలములే ఎంతో యోగ్యమన్నట్టి సద్యోగులిచట. కుల మతముల కన్నా గుణశీలములే ఎంతో యోగ్యమన్నట్టి సద్యోగులిచట. నీతి నిండిన మనిషి మనీషి ఎగును. నీతి నిండిన మనిషి మనీషి ఎగును. నీతి వర్తనే హెచ్చించు జాతి ఘనత. నీతి వర్తనే హెచ్చించు జాతి ఘనత. ఎనుచు మంచిని పెంచిన ఎనగులైన నీతి మంతులు తిరిగిన నేల మనది. నీతి నిండిన మనిషి మనీషి ఎగును. నీతి వర్తన హెచ్చించు జాతి ఘనత అనుచు మంచిని పెంచిన ఎనగులైన నీతి మంతులు తిరిగిన నేల ఇది. అంత చక్కగా రాశారు శీర్ష పద్యం. చాలా బాగుంది శాస్త్రి గారు. ఇప్పుడు ఇక ఈ నైతిక పర్వంలో వెల్లివేసిన తెలుగుదనాన్ని, సాహిత్య సొగసుదనాన్ని మరోమారు విని పులకించిన మన తెలుగు తల్లికి వినయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. ఇప్పుడు మరొకసారి తెలుగు తల్లికి కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటూ ఒక బృందగానం నాతో పాటు శోభా వెన్నెలగండి, గాయత్రి లక్ష్మి గారు కూడా పాడవలసిందిగా కోరుతున్నాను.
తెలుగు వెలుగే జగతి అలముకుంటే ప్రీతి తెలుగు పౌరుల మండు తెలుపుకుంటే ఖ్యాతి తెలుగు వెలుగే జగతి అలముకుంటే ప్రీతి తెలుగు పౌరుల మండు తెలుపుకుంటే ఖ్యాతి నేటి కార్యక్రమం ఈ 2013వ సంవత్సరంలో చివరి సమావేశం. తర్వాత లహరి కార్యక్రమాలు 2014 ఫిబ్రవరిలో మొదలవుతాయి. ఇంతవరకు జరిగిన కార్యక్రమాలపై మీ అమూల్యమైన అభిప్రాయాలను, రానున్న లహరి సమావేశాల గురించి మీ సూచనలను ఈ కార్యక్రమ నిర్వాహకులకు నేరుగా గాని లేదా telugu.sahitya.lahari@gmail.com చిరునామాకు మీ మెయిల్ ద్వారా గాని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. కొద్ది క్షణాలలో ఈ కార్యక్రమం ముగియనున్నది. ఈ కార్యక్రమాల నిర్వహించడానికి నడుం కట్టి ఎంతో పట్టుదలతో సమర్థవంతంగా నడిపిస్తున్న శ్రీ వెన్నెలగంటి మధు గారు, శ్రీ దివాకర రాజశేఖర్ గారు, శ్రీ చెరువు సుబ్బయ్య గారు, శ్రీనాథ్ గారికి, వారి కుటుంబాలకు, కార్యకర్తలకు, సహాయకులకు, ఇంకా ఎందరో మహానుభావులకు అందరికీ వందనములు. ఇంతసేపు భాషాభిమానంతో మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఈ సమావేశాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ కృతజ్ఞతాభివందనములు. ఈ నేటి సాహిత్య కార్యక్రమాన్ని సమీక్షిస్తూ రానున్న లహరి కార్యక్రమాల గురించి తెలపవలసిందిగా శ్రీమతి రాయపురులు లక్ష్మి గారిని కోరుతూ మీ వద్ద నుండి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నమస్కారం. సిడ్నీ తెలుగు సాహిత్య ఉపన్యాస లహరిలోని ఈనాటి 7వ ఉపన్యాసానికి విచ్చేసి దాన్ని విజయవంతం చేసిన సాహిత్యాభిలాషులైన తెలుగు వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలుగు భాష యొక్క గొప్పతనం, తెలుగు సాహిత్యంలోని అమూల్యమైన రచనలు,
గురించి శ్రీ పెద్దలు పండితులు అందరికీ సుపరిచితులైన శ్రీ తుమ్మలూరి శాస్త్రి గారి ద్వారా ముందు తరాల వారికి అందించాలనే సుసంకల్పంతో ఈ కార్యక్రమాలను ప్రారంభించిన శ్రీ దివాకర్ల రాజశేఖర్ గారు, శ్రీ చెరువు శివయ్య గారు, శ్రీ వెన్నెలకంటి మధు గారు, శ్రీ ఖండవల్లి శ్రీనాథ్ గారులకు ముందుగా మనపూర్వక కృతజ్ఞతాభివందనాలు. ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వీరు ఎంతో అభినందనీయులు. సిడ్నీ తెలుగు వారు వీరికి ఎంతో రుణపడి ఉంటారనడంలో అతిశయోక్తి లేదనుకుంటాను. శ్రీ శాస్త్రి గారు ఎంతో సహృదయంతో తెలుగు భాష యొక్క 2000 ఏళ్ల చరిత్రను చక్కని సరళమైన తెలుగులో గత 7 ఉపన్యాసాల ద్వారా మనకు అందించారు. మే నెలలో ప్రారంభమైన తెలుగు సాహిత్య లహరి కార్యక్రమాల్లో ఇది 7వది. తెలుగు సాహిత్య చరిత్రను సమాజం దృష్టిలో నుంచి పరిశీలించి 8 పర్వాలుగా చెప్పారు శ్రీ శాస్త్రి గారు. మొదటి ప్రసంగంలో అజ్ఞాత చైతన్య పర్వాలలోని ప్రధానమైన కవిత్రయం వారిని నాచిన సోమనాథుని కవితా విశేషాలు చెప్పారు. రెండవ ప్రసంగంలో భక్తి పర్వంలోని మేరు శిఖరంలా వెలిగే శ్రీనాథ కవితా స్ఫూర్తిని, కావ్య రమణీయతను వివరించారు. మూడవ ప్రసంగంలో భక్తి పర్వంలోనే విలసిల్లిన బమ్మెర పోతనామాత్యుని తెలుగు కవితా మకరందాలను మనకు అందించారు. నాలుగవ ప్రసంగంలో వికాస పర్వంలో వికసించిన తెలుగు సాహితీ మూర్తులు అల్లసాని పెద్దన, శ్రీకృష్ణదేవరాయలు, నంది తిమ్మన గార్ల ప్రబంధ సిద్ధూరాలను మనకు పరిచయం చేశారు. ఐదవ ప్రసంగంలో వికాస పర్వంలో మరికొందరు దిగ్గజాలు దూర్జటి, తెనాలి రామకృష్ణయ్య, భట్టుమూర్తి గార్ల కావ్య సౌరభాలు విరజిమ్మారు. ఆరవ ప్రసంగంలో పింగళి సూరణతో ప్రారంభించి కవయిత్రి మొల్ల రామకథా రచనను చెప్పి విలాస పర్వంలో తంజావూరు రాజుల సాహిత్య పోషణ, చేమకూర వెంకట కవి విజయ విలాసంలోని కవితా చమత్కారాలను తెలియచేశారు. నేటి ప్రసంగం నైతిక పర్వంలో నిలిచి జాతిని జాగృతం చేసిన మహనీయులు పద్దెన, వేమన, లక్ష్మణ కవి గార్ల తీయని నీతులతో కూడిన తెలుగు సాహిత్యాన్ని మనకు పరిచయం చేశారు. తెలుగు సాహిత్యం 1000 ఏళ్ల పంట. ఎంత కోసినా తరగనిది, ఎంత ఆరగించినా తరిగి తీరనిది. ఇలా ఎంతో అమూల్యమైన తెలుగు సాహితీ విశేషాలను తెలిపిన శ్రీ శాస్త్రి గారికి మనందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. ప్రతి ఉపన్యాసాన్ని చక్కని ప్రారంభ పలుకులతో ఎంతో సమర్థవంతంగా నిర్వహించి చివర్లో శాస్త్రి గారు రచించిన సీసపద్యాలను చక్కగా గానం చేసిన శ్రీమతి ఖండవల్లి వరజ గారికి కృతజ్ఞతలు. ప్రతి ఉపన్యాసాన్ని ఎంతో శ్రద్ధగా రికార్డ్ చేసి ఎప్పటికప్పుడు యూట్యూబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ అందిస్తున్న శ్రీ వెన్నెలకంటి మధు గారు ఎంతో అభినందనీయులు. వారికి ఈ కార్యక్రమానికి సాంకేతిక సహాయం అందించిన శ్రీ తల్లాప్రగడ వెంకట్ గారికి మా ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమం శ్రీ తుమ్మలూరి మురళి మరియు శ్రీ తుమ్మలూరి విజయ్ గార్ల సౌజన్యంతో జరిగింది. వారికి కూడా మా ధన్యవాదాలు. చివరిగా తెలుగువారి భోజన ప్రియులు అది నిజం చేస్తూ ప్రతి ప్రసంగం తర్వాత ఎంతో రుచికరమైన పదార్థాలను అందిస్తున్న శ్రీమతి వసుంధర గారు, శ్రీమతి శోభ, శ్రీమతి రాధ గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక ఈ 2013వ సంవత్సరంలో ఇది చివరి ప్రసంగం. రానున్న 2014వ సంవత్సరంలో ఫిబ్రవరిలో మళ్లీ లహరి కార్యక్రమాలు పునఃప్రారంభమవుతాయి. ఇంకా మరింత ఉత్సాహంతో, మీ అందరి ప్రోత్సాహంతో మళ్లీ వచ్చే లహరి కార్యక్రమాల్లో తెలుగు సాహిత్యం మరింత విరగబూస్తుందని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమాలపై మీ అమూల్యమైన అభిప్రాయాలు, సూచనలు మా కార్యక్రమ నిర్వాహకులకు అందజేస్తారని ఆశిస్తూ సెలవు. భాష సంభాషణ జన్మం వై మాతృ
సంస్థని ఆవేశంబును సంస్కృతిన్ మధురము ఆభాష వేషంబును మధురము ఆభాష వేషంబును ఏదైనా మది గౌరవించటం తెలుగువారిచ్చటం తెలుగువారిచ్చటం